గ్రంథంలోకి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. లేఖనంలో 3 చోట్ల నేను చదవగొడుతున్నాను. ఐ వాంట్ టు టేక్ 3 స్క్రిప్చర్స్. 3 లేఖనములు చదవగొడుతున్నాను. మొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. నెక్స్ట్ స్క్రిప్చర్, ఇదే యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. 6వ వచనం నుండి, నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఆయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. ఒక్క నిమిషం. ఇక్కడ 7-8 వచనాలు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్లో ఉన్నది వేరు, తెలుగులో ఉన్నది వేరు. అందులో ముఖ్యంగా 7వ వచనం అసలు తెలుగులో లేనే లేదు. నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతున్నాను. 7th ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూసుకోవచ్చు. ఫర్ దేర్ ఆర్ 3 దట్ బియర్ రికార్డ్ ఇన్ హెవెన్. 3 పరలోకంలో 3 సాక్ష్యమిచ్చేవి. ది ఫాదర్, తండ్రి, ది వర్డ్, వాక్యము, ది హోలీ గోస్ట్. చూడండి, ది అనే మాట వచ్చినప్పుడు ఏకైక అని అర్థం ఇంగ్లీష్లో. ది ఫాదర్ అంటే ఒక్కడే తండ్రి, ది వర్డ్ అంటే ఒకడే వాక్యం, ది హోలీ గోస్ట్ ఒకడే పరిశుద్ధాత్మ. అండ్ దీస్ 3 ఆర్ 1. ఈ 3 ఒకటై ఉన్నవి, ఒకడై ఉన్నాడు. ఫాదర్ తండ్రి, వర్డ్ వాక్యము కుమారుడు, అండ్ హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ ఒక్కడై ఉన్నాడు. ఈ మాట తెలుగులో లేదు. అందుకే త్రిత్వవాదులకు ఈ మాట తెలియదు. తండ్రి, కుమారుడు, వాక్యం అంటే కుమారుడు. ఎందుకు యోహాను సువార్త 1:1 వచనం ఏమంటుంది? ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడేను. 14వ వచనం ఏముంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. సో వాక్యం ఎవరు? కుమారుడు, రక్తమాంసములుగా వచ్చిన కుమారుడు. ఇప్పుడు పరలోకములో సాక్ష్యం ఇచ్చే ఈ 3, ఒకటి తండ్రి, రెండోది వాక్యం అంటే కుమారుడు, యోహాను సువార్త 1:1 వచనం 14వ వచనం ప్రకారము, మూడోది పరిశుద్ధాత్మ. ఈ 3 ఒకటే, 3 ఆర్ 1. ముగ్గురు కాదు, 3 ఆర్ 1. ఇంగ్లీష్ వచ్చినలోకి తెలిసి నేను మాట్లాడుతుంది ఏంటిదో, గ్రామర్ వచ్చిన వాళ్ళు. ఈ 3 ఒకడై ఉన్నాడు. సంఘశాఖడికి ఒకడు అడుగుతాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీడు ఒక్కడే దేవుడు అని ఎక్కడ ఉందా అంటే, ఇదిగో ఇక్కడ ఉంది. అది తెలుగు బైబిల్లో లేదు. దట్స్ ద ప్రాబ్లం. సమస్య అక్కడే వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, తెలుగులో దాన్ని మిస్ చేశారు, తర్జుమా పొరపాటు చేస్తారు దాన్ని. ఎవరైనా సంఘశాఖలు ఉంటే మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోండి. మీకు ఇంగ్లీష్లో కనబడుతుంది, కానీ తెలుగులో కనబడదు. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోతే మీ పిల్లలు ఇంగ్లీష్ చదువుకొని ఉంటారు, ఇంగ్లీష్ మీడియం చదువుతారు సామాన్యంగా అందరు పిల్లలు, వాళ్ళతో చదివించుకోండి. వాళ్ళు చదవలేదంటే ఇంటి పక్కోడు ఉంటాడు, వానితోటైనా చదివించుకోండి. అర్థమైందని చెప్పింది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, పరలోకంలో సాక్ష్యం ఇచ్చేవారు
సాక్ష్యం ఇచ్చేది మూడు. ఒకటి తండ్రి, రెండవది వాక్యం, అదే యేసుక్రీస్తు, అదే కుమారుడు, మరి మూడవది పరిశుద్ధాత్మ. ఈ మూడు ఒకటై ఉన్నది. తర్వాత ఇప్పుడు 8వ వచనాన్ని రాశారు ఇప్పుడు తెలుగులో. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించున్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా. ఇది ఎవరి సాక్ష్యం? ఇది ఇప్పుడు సంఘశాఖని అడుగు, దేవుడి సాక్ష్యం ఏంటిదో. వాడు చెప్పలేడు. వాడు త్రిత్వం, త్రియేక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు. దేవుడు ఒక్కడని సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కడని సాక్ష్యం ఇస్తున్నాడు. మనుషుల సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యం బలమైనది. దానికి కాదని నాకు ఎవరికైనా ఉన్నదా? బైబిల్ అంటుంది మనం మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాం కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఓకే, నెక్స్ట్ ఇంకొక లేఖనం కూడా చదువుదాం. కూర్చునే ముందు ఇంకొక లేఖనం, అదేంటిదంటే ప్రకటన 21, ఫ్యూచర్ హోమ్, మన భవిష్యత్తు గృహాన్ని చదువుదాం. ఇది మన భవిష్యత్తు గృహం. ఇది తెలుసు కదా, మన ప్రవక్త ఏమని చెప్పాడు? పరలోకపు పెళ్లి కుమారుడు భూలోకపు పెళ్లి కుమార్తె యొక్క మన భవిష్యత్తు గృహాన్ని చదువుకుంటాను మనం ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. ఏముండును? ఇద్దరు సహోదరులు కలిసి ఉంటే అది కాపురం అన్నారు. ఇద్దరు స్నేహితులు కలిసి ఉంటే అది కాపురం అన్నారు. రైట్? ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటే, ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఉంటే అది కాపురం అన్నారు. కాపురం అని దేనంటారో తెలుసా? భార్యాభర్తలను. బైబిల్ అంతా కుటుంబం పైన ఆధారపడి ఉన్నది తెలుసా? బైబిల్ యొక్క బేసే కుటుంబం అయి ఉన్నది, వివాహం అయి ఉన్నది. ఆదికాండం అందుకే వివాహముతో మొదలైతే ప్రకటన వివాహముతో ముగించబడతా ఉన్నది. ఆదికాండము దేవుని కుమారుడైన ఆదాము యొక్క వివాహముతో మొదలైతే ప్రకటన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వివాహంతో ముగించబడతా ఉన్నది. మర్మం అంతా ఎక్కడ ఉందంటే కుటుంబంలో ఉన్నది. ఫ్యామిలీ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మము కుటుంబమై ఉన్నది. అందుకే దైవత్వంలో ఇద్దరున్నారు. ఆమేన్, హల్లెలూయా. భార్యాభర్తలు ఇద్దరున్నారు ఏక శరీరముగా. క్రీస్తు ఆయన భార్య. ఎఫెసీ 1 ప్రకారముగా 4:6 వచనం ప్రకారముగా మనం ఎప్పుడు ఏర్పరచబడ్డామని ఉంది బైబిల్లో? జగత్తు పునాది వేయబడకమునుపై. ఎవరిలో ఏర్పరచబడ్డామట? క్రీస్తులో. ఇప్పుడు ఆ రూపమైన ఆదాముకి ఇచ్చింది. ఇప్పుడు ఆదాముకి వచ్చింది ఆ రూపమేనా? అందుకే ఆదాములో కూడా శ్రీమతి ఆదాము ఉన్నదా లేదా? దట్స్ ద మిస్టరీ. ఆ మర్మమే సంఘశాఖకు తెలియదు. వాడికి ఏం తెలియదు, వాడికి సంఘం తెలుసు అంతే వాడికి. దిస్ మిస్టరీ, ఈరోజు ఈ మర్మము మన కాలంలో దేవుడు పంపించిన ప్రవక్త ద్వారా మనకు ఆ మర్మము తెలియజేయబడింది. ప్రకటన 10:7 ప్రకారముగా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని మర్మం అంతా సమాప్తమే కాలంలో మనం ఉన్నాము. ఆ మర్మము సమాప్తం అయిపోయింది. దేవుడు దాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు. మన భవిష్యత్తు గృహం ఎలా ఉంటుందో చూడండి. దుఃఖమైనను ఏడుపైనను
వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. ప్రభు అయిన దేవా, ఇప్పుడు ఆ భవిష్యత్తు గృహముకు మేము వెళ్ళబోతున్నాము. కానీ వెళ్ళాలి అంటే, ఆ భవిష్యత్తు గృహములోకి మేము ప్రవేశించాలి అంటే మాకు కూడా ఒక విధానాన్ని పెట్టున్నావు ప్రభువా. ఈ భూమి క్రొత్త భూమిగా మారాలన్నా, అలానే ఈ ఆకాశము క్రొత్త ఆకాశముగా మారాలన్నా, మాకు కొత్త భవిష్యత్తు గృహము కలగాలన్నా ఖచ్చితంగా నువ్వు ఒక విధానాన్ని పెట్టున్నావు ప్రభువా. ఒక ప్రక్రియను, ఒక ప్రాసెస్ని పెట్టున్నావు ప్రభువా. దాని ప్రకారంగానే మేము వెళ్ళవలసి ఉన్నది. ఖచ్చితంగా ఈ రాత్రి మాకు నీ వాక్యమును తెరుము దేవా. నీవే మాకు ఈ యొక్క మర్మమును మాకు తెరవమని ప్రార్థిస్తున్నా. ఇందులో ఉన్న కార్యమును మాకు బయలుపరచమని కోరుతున్నాం. మా భవిష్యత్తు గృహం ఏమిటి, మేము ఆ భవిష్యత్తు గృహంలో ఎలా ఉండబోతున్నామో, అందులోకి వెళ్ళాలంటే మాకు ఉండాల్సిన అర్హత ఏమిటో, మాకు జరగాల్సిన కార్యాలు ఏంటో అన్నీ మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ ప్రభువా, ఇప్పుడు ఈ రాత్రి నిన్ను రంగంపైకి ఆహ్వానిస్తున్నాం. బలిష్ఠుడైన దూతగా నువ్వు ఇక్కడ ఉండుము దేవా. మమ్మల్ని అభిషేకించి రోజును కాక అవి మమ్మల్ని ఇంకా ప్రభు ఉత్తేజపరచును కాక తప్పకుండా వాటిని మేము పట్టుకునే భాగ్యం మాకు దయచేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. ఇక్కడ కూర్చుంటారు, మీ ఇష్టం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ప్రభువైన దేవుని పిల్లలందరికీ, ముఖ్యంగా క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెకు, క్రీస్తు యొక్క భార్యకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి నేను మాట్లాడబోతున్న అంశమును జాగ్రత్తగా మీరు గమనించాలి. మనము భవిష్యత్తు గృహంలోనికి వెళ్ళబోతున్నాం. పరలోకపు పెళ్లి కుమారుడు, భూలోకపు పెళ్లి కుమార్తె ఒక భవిష్యత్తు గృహము. ఇక్కడ యోహాను అంటున్నాడు, ఇదిగో నేను క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును చూచి తిని. మరియు మన ప్రవక్త చాలా స్పష్టంగా ఆయన వర్తమానంలో చెప్పి ఉన్నాడు, ప్రవక్త బ్రెన్హామ్ గారు. అదేంటిదంటే, ఈ భూమి నీటి మూలముగా, రక్తము మూలముగా, అలాగునే ఆత్మ యొక్క అగ్ని మూలముగా, ఇది ఎలాగైతే ప్రాసెస్లో, ఆ ప్రక్రియలో క్రొత్త భూమిగా క్రొత్త ఆకాశంగా మారడానికి దేవుడు దీనికి ఒక ప్రాసెస్ పెట్టాడో, అదే విధానంలో ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో జీవించడానికి ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరి పేర్లైతే ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన రాసున్నాడో, ఆయన మనసులోని వెనక భాగంలో ఆ రహస్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అదే విధానంలో, అదే ప్రాసెస్లో ఇప్పుడు అక్కడికి నడిపిస్తా ఉన్నాడు అన్నాడు ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. అది ఏమిటంటే, ఒకటి నీరు, రెండవది రక్తము, మూడవది ఆత్మ అగ్ని బాప్తిస్మము. అమనంటారా? ఇప్పుడు ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఒక వ్యక్తి జీవించాలంటే, ఆ కొత్త భూమి కొత్త ఆకాశము ఏ ప్రాసెస్లోనైతే, ఏ ప్రక్రియలోనైతే అది వెళ్ళినదో కొత్త భూమి కొత్త ఆకాశంగా మారడానికి, అదే ప్రాసెస్లో అందులో నివసించబోయే సబ్జెక్ట్స్, అందులో నివసించబోయే మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆయన వధువు ఎవరైతే ఉన్నారో, ఆయన పెళ్లి కుమార్తె ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా అదే ప్రాసెస్లో వెళ్ళవలసి ఉన్నది. మరి మీరు గమనిస్తే నేను ఇక్కడ మూడింటిని తీసుకుంటాను. ప్రవక్త చెప్పింది, ఒకటి భూమి ఆకాశాలు, రెండవదో సంఘము చర్చ్, సంఘం కూడా అదే ప్రాసెస్లో పోవాలి. మూడవదో వ్యక్తులు, ఇండివిజువల్స్, అందులో ఉండబోయే సబ్జెక్ట్స్, అందులో ఉండబోయే మనుషులు ఎవరైతే ఉంటారో ఆ ఏర్పాట్లో ఎన్నికలు ఉన్న వాళ్ళు. ఈ మూడింటికి ఒకే ప్రాసెస్. మీకు అర్థమైందని చెప్పింది నా. ఇప్పుడు జాగ్రత్త వినండి. ముందు భూమిని తీసుకుంటే ప్రవక్త అన్నాడు,
ప్రతి 2000 సంవత్సరాలకు ఒకసారి దేవుడు ఈ భూమికి బాప్తిజం ఇస్తున్నాడు అన్నాడు ఆయన. ఆదాము మొదలుకొని నోవాహు కాలం వరకు అది మొదటి 2000 సంవత్సరాలు. అకార్డింగ్ టు ద బైబిల్ న్యూమరాలజీ, పరిశుద్ధ గ్రంథం యొక్క సంఖ్యాశాస్త్ర ప్రకారముగా అది మొదటి 2000 సంవత్సరాలు. ఆ మొదటి 2000 సంవత్సరాల్లో దేవుడు ఏం చేశాడంటే నీటి మూలముగా ఈ భూమిని శుద్ధీకరించాడు ఆయన. ఆమేనంటారా? నీటి మూలముగా ఈ భూమిని శుద్ధీకరించాడు. నెక్స్ట్ రెండవది, సెకండ్ థింగ్ ఏంటంటే, రెండవది భూమికి నీటి బాప్తిజం అయిపోయాక మళ్ళీ రెండవసారి 2000 సంవత్సరాలు, అదే నోవాహు మొదలుకొని యేసుక్రీస్తు వచ్చే వరకు 2000 సంవత్సరాలు పట్టింది. అప్పుడు రెండవసారి 2000 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ఎప్పుడైతే భూమికి ఆకాశమునకు మధ్యలో వేలాడుతూ తన రక్తాన్ని చిందించాడో ఈ భూమి పైన, అప్పుడు ఈ భూమికి రక్తము ద్వారా బాప్తిజం జరిగింది. ప్రాసెస్ చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వింటున్నారా? మొదటిగా నీటి మూలముగా నోవాహు దినాలలో, రెండవదిగా యేసుక్రీస్తు మూలముగా రక్త బాప్తిజమము, రక్తము ప్రోక్షించబడుట. ఆమేనంటారా? తర్వాత మూడవది ఏంటంటే, మనము పేతురు రాసిన పత్రికలో చదివిన ప్రకారము, ఎందుకంటే చాలా సమయం అయింది కాబట్టి నేను అన్ని లేఖనాలు చూపించాను, కానీ నేను అలా వెళ్ళిపోతుంటాను, మీకు ఆల్రెడీ తెలుసు ఆ లేఖనాలు. పేతురు ఏమని చెప్పాడు? పేతురు చెప్పాడు, మలాకి చెప్పాడు, అవునా? పౌలు గారు చెప్పారు, చాలా మంది చెప్పారు లేఖనంలో. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇది అగ్ని బాప్తిజం కొరకు ఎదురు చూస్తా ఉన్నదని, ఈ భూమి అగ్ని కొరకు ఇప్పుడు వాక్యములో దాచబడి ఉన్నది అంటున్నాడు, అగ్ని బాప్తిజం కోసం. అవునా కాదా? ఆమేనంటారా? మరి మీరు గమనిస్తే ఏ ప్రాసెస్ ద్వారానైతే, ఏ ప్రక్రియ ద్వారా, ఏ విధానం ద్వారానైతే ఈ భూమి క్రొత్త భూమిగా మారుతున్నదో, అదే విధంగా ఈ భూమి, ఇది చూడండి అందరూ, ఈ భూమి ఇదేంటిది? ఇది భూమేనా? ఇది భూమేనా? ఇది ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి కూడా అదే ప్రాసెస్లో వెళ్ళాలి ఇప్పుడు. దాన్నే ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో చెప్పాడు ఆయన. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు ఆయన. దేవుని రాజ్యము భవిష్యత్తు గృహము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ భవిష్యత్తు గృహములోనికి, అంటే ఆ కొత్త భూమి కొత్త ఆకాశములోనికి యోహాను 21వ అధ్యాయంలో, ఇదిగో నేను కొత్త భూమి కొత్త ఆకాశమును చూచి తిని, అదిగో పాత భూమి పాత ఆకాశము గతించిపోయాను, అది లేకుండా పోయానని చెప్తున్నాడు. అవునా? కానీ అది కొత్త భూమిగా కొత్త ఆకాశంగా ఎలా మారింది అనే ప్రాసెస్ మాత్రం మనకు బైబిల్లో యేసు చెప్పాడు, యోహాను చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎలా మారింది అంటే, మొదటిగా నీతి మూలముగా, ఆ తర్వాత రక్తము మూలముగా, ఆ తర్వాత ఆత్మ అగ్ని బాప్తిజం ద్వారా ఈ భూమి ఏమవుతున్నదంటే ఇది కొత్త భూమిగా మారుతా ఉన్నది. సో ఈ కొత్త భూమిగా మారుతున్న ఈ భూమి పైన మనము జీవించాలంటే పాత వ్యక్తులు జీవించే అవకాశం తిరిగి లేదు. ఆమేన్, హల్లెలూయా. పాత భూమి పైన పాత వ్యక్తుల మీద మనం జీవించవచ్చు, ఆమేన్. కానీ కొత్త భూమి పైన పాత వ్యక్తులు జీవించడానికి వీల్లేదు. ఖచ్చితంగా అందులోకి వెళ్ళాలంటే నువ్వు కొత్త వ్యక్తిగా మారాలి, నూతన వ్యక్తిగా మారాలి. ఈ భూమి ఎలాగైతే కొత్త భూమి అయిందో నువ్వు కూడా అలానే కొత్త వ్యక్తి కావాలి. లేదు, వేరే ఛాన్స్ లేదు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కొత్త వ్యక్తిగా మారాలి అంటే, బాగా వినండి, కొత్త వ్యక్తిగా మారాలి అంటే ఆ ప్రాసెస్ ఏంటిది? ఇప్పుడు ఇది భూమి, నువ్వు కలుగున్న శరీరము భూమి, నువ్వు కలుగున్న శరీరము అది ఒక భూమి, అదొక మట్టి. ప్రసంగిలో ఏముంది? మట్టి, మన్ను మళ్ళా తిరిగి మన్ను అయిపోతుంది. దేవుడు అనుగ్రహించిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్తుంది. అలానే ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ మానవుడిని తయారు చేస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలోనో దేవుడు తన రూపంలో తన పోలికలో సృజించాడు, అది ఆత్మ రూపంలా. కానీ 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన మట్టిని తీసుకొని మానవుని నిర్మించాడు. ఆయన సృజించలేదు, నిర్మించాడు. ఆయన 16 మూలకాలు తీసుకొని
ఆ 16 మూలకాల ద్వారా దాంట్లో పొటాషియం, కాల్షియం, తర్వాత ఐరన్, పెట్రోలియం, కాస్మిక్ లైట్, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఆ 16 మూలకాలతో ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఒక శరీరాన్ని తయారు చేసి ఆ మొదటి అధ్యాయంలో తన రూపంలో తన పోలికలో సృజించిన మానవుణ్ణి, ఆత్మ మానవుణ్ణి ఇప్పుడు ఆ శరీరంలోకి ఊదాడు. ఎప్పుడైతే ఆయన ఊదాడో ఆ మానవుడు ఇప్పుడు జీవాత్మగా మారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు చూడండి, ఈ శరీరము ఏదైతే ఉందో అది మట్టి నుండి వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ నూతన పరచబడాలంటే ఒకటే విధానం. సేమ్ ఈ భూమి ఏ విధానంలో అయితే వెళ్తున్నదో క్రొత్త భూమిగా మారడానికి, అదే విధానంలో ఇప్పుడు నువ్వు క్రొత్త జన్మ ద్వారా క్రొత్త వ్యక్తిగా నువ్వు మారగలుగుతా ఉంటావు. సంఘాన్ని కూడా దేవుడు అలానే తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. 5వ సంఘకాలం, సార్దీసు సంఘకాలంలో మార్టిన్ లూథర్ ద్వారా నీతీకరణ, నీరు వింటున్నారా? తర్వాత జాన్ వెస్లీ ద్వారా 6వ సంఘకాలం, ఫిలదెల్ఫియా సంఘకాలపు వర్తమానికుడు జాన్ వెస్లీ ద్వారా దేవుడు ఇప్పుడు శుద్ధీకరణ, రక్తం యొక్క ప్రోక్షరణ. ఆ తర్వాత 7వ సంకాలం, లవోదికయ సంకాలము, అది పెంతెకోస్తుతో ప్రారంభమైంది. అగ్ని బాప్తిజమం ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే సంపూర్ణమైన అగ్ని బాప్తిజమం ఇవ్వలేదు ఆయన. బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఇట్స్ ఓన్లీ ఏ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఇట్స్ ఓన్లీ ఏ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే ఏంటిది? ఆశీర్వాదపు జల్లులు మాత్రమే. పెంతెకోస్తు యొక్క అనుభవం ఏంటిదంటే 1906 నుండి 1946 వరకు ఆయన ఆశీర్వాదపు జల్లులు మాత్రమే ఇచ్చాడు, కానీ బాప్తిజమం ఇయ్యలే. చిలకరింపు మాత్రమే ఇచ్చాడు, కానీ ఆయన బాప్తిజమం ఇయ్యలేదు. ఆయన బాప్తిజమం ఎప్పుడు ఇస్తాడు? ప్రకటన 10లో ఇస్తాడు. హల్లెలూయా. 7వ ముద్ర తెరవబడినప్పుడు అగ్ని బాప్తిజమం మొదలవుతా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అగ్ని బాప్తిజమం కుమ్మరించబడతా ఉన్నది. 7వ ముద్ర కింద ఇప్పుడు మనము ఆత్మ యొక్క అగ్ని బాప్తిజమాన్ని ఈ వధువు పొందుకుంటా ఉన్నది, ఈ సంఘము పొందుకుంటా ఉన్నది. ఆమేన్. పెంతెకోస్తు అనుభవం 1906 నుండి 1946 అది కేవలం ఆశీర్వాదపు జల్లులు మాత్రమే, వరముల పునరుద్ధరణ మాత్రమే, అంతవరకే దాంది. కానీ అసలైన బాప్తిజమం 7వ దూత రంగంపైకి వచ్చాక, ఆ 3వ ఈడుపు పరిచర్యలో, ప్రకటన 10లో, అదిగో ఆయన ఆ బలిష్ఠుడైన దూతగా పరలోకము తెరవబడి బలిష్ఠుడైన దూతగా ఆయన దిగొస్తా ఉన్నాడు. ఆయన ఏమి ఇవ్వడానికి వస్తా ఉన్నాడు? సంఘానికి అగ్ని బాప్తిజమం ఇవ్వడానికి వస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారని చెప్పింది. చూడండి, ఫస్ట్ భూమి దగ్గరకు వచ్చినప్పుడు ఈ భూమి నీటి మూలముగా బాప్తిజమం పొందుకున్నది నోవా దినాలలో. తర్వాత రక్త మూలముగా బాప్తిజమం పొందుకున్నది యేసుక్రీస్తు కాలంలో. కానీ ఇంకా దాని యొక్క దాని ఏమంటారంటే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు అవేవి ఇంకా పోలేదు. ఎందుకంటే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు శపించబడిన తర్వాత వచ్చినాయి. అవి చదవండి మీరు బైబిల్లో. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో అప్పుడు దేవుడు అంటున్నాడు ఆదాముతో, నువ్వు చేసిన పాపమును బట్టి ఈ నేల శపించబడింది. ఆమేన్, హల్లెలూయా. అయితే విషయం ఏంటిదంటే ఈ నేల విడిపించబడాలంటే ముందు మానవుడు విడిపించబడాల. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? ఈ నేల శాపము నుండి దానికి విడిపించబడాలంటే దాన్ని ఖచ్చితంగా మానవుడు విడిపించబడాల. అందుకే దేవుడు అగ్ని బాప్తిజమం ద్వారా ఈ భూమిని శుద్ధి చేసే ముందు మానవునికి, అనగా మనకు ప్రకటన 10లో ఆయన అగ్ని బాప్తిజమాన్ని కుమ్మరిస్తా ఉన్నాడు. ఆయన దేవుడికి మహిమ కలుగును గాక. గుర్తుంచుకోనండి, ఇది నీటి మూలముగా ఆల్రెడీ బాప్తిజమం పొందుకున్నది, రక్త మూలము కూడా ఆల్రెడీ బాప్తిజమం పొందుకున్నది, కానీ ఇంకా ఆత్మ మూలముగా పొందుకోలేదు. భూమి ఎదురు చూస్తూ ఉంది. అది ఎక్కడ జరగబోతుంది? అర్మగిదోను యుద్ధంలా.
మూడో ప్రపంచ యుద్ధంలా 7వ బూర కింద అది జరగబోతా ఉన్నది. 7th ట్రంపెట్ 7వ బూర కింద ఇది అగ్ని మాంసం పొందుకోబోతున్నది. కానీ దానికంటే ముందు మానవుడు పొందుకోవాలా. ఎందుకంటే మానవుడు పడిపోయినప్పుడే ఇది శపించబడింది. ఇప్పుడు మానవుడు తిరిగి పునర్దించబడితేనే ఇది కూడా తిరిగి పునర్దించబడుతుంది. అందుకే దేవుడు 7వ ముద్ర కింద ఇక్కడున్న వధువుని ఈరోజు సర్వాత్రికంగా ఉన్న ప్రపంచంలో ఉన్న పెళ్లి కుమార్తెకు ఆయన అగ్ని బాప్తిజం ద్వారా విడుదల ఇస్తా ఉన్నాడు. ఆయన బ్రతబారం అంటాడు, అగ్ని ఏం చేస్తుంది? సమస్తాన్ని దహించి వేస్తుంది. అర్మగెద్దోను యుద్ధంలో 2 రకాల అగ్నులు ఉంటాయి, మర్చిపోకండి. ఒకటి అటమిక్ పవర్, అదే అణుశక్తి ద్వారా వచ్చే అగ్ని. దాని ప్రవక్త చూశాడు ఆల్రెడీ. ఆయన 1933లో ఆయన చూసిన 7 దర్శనాలలో 7వ దర్శనం అమెరికా ఆ అణుబాంబు చేత ఎలా నాశనం అవుతుందో చూశాడు. పొగలు గుంతలు తప్ప ఇంకేమీ ఆయన కనబడలేదు. అది అగ్ని చేత కాల్చివేయబడింది. అది ప్రపంచం యొక్క పటంలో నుండి అది తీసివేయబడుతుంది. రష్యా, ఇస్లామిక్ దేశాలు కలిసి చేయబోతున్నాయి అవి. అదే సమయంలో ఆయన ఇంకోటి చెప్పాడు, ప్రకటన 18లో 1 గంటలోనే రోమన్ క్యాథలిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయిన వాటికన్ కూడా, రోము కూడా 1 గంటలోనే అణుబాంబు చేత నాశనం కాబోతా ఉన్నది. అది కూడా ఆమేనంటారా? ఆ అణుబాంబు చేత అది కూడా నాశనం కాబోతా ఉన్నది. అందుకే ప్రకటన 18లో మనం చూస్తే ఆ అణుబాంబు చేత అది నాశనమైనప్పుడు అయ్యో అని అందరూ భూరాజులు, దానితో వ్యాపారం చేసిన వారు, వర్తకులు అంటే క్యాపిటలిస్టులు, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా దాంతో ఎవరెవరైతే దాంతో వ్యాపారం చేశారో వాళ్ళందరూ దూరము నుండి, ఎందుకు దూరము నుండి అవి 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 ఆ దూరము నుండి ఉండి ఆ రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తున్నారంటే రేడియేషన్ కోసం. బికాస్ ఆఫ్ రేడియేషన్, ఆ అణుబాంబు వేసినప్పుడు వచ్చే రేడియేషన్కి దూరముగా ఉండి అందుకే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఈ రెండిటికి ఆ ప్రకటన 13లో ఉన్న మొదటి క్రూరముఖమై ఉన్న ఈ యొక్క పోప్ రోము, వాటికన్ పట్టణము, అలానే 2వ క్రూరముఖం భూమిలో నుండి వచ్చిన 2వ క్రూరముఖమైన అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం, ఈ 2 అణుబాంబుల చేత నాశనం కాబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇవి ఖచ్చితంగా అణుబాంబుల చేత నాశనం కాబోతున్నాయి. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అయితే అది 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 ఆ అగ్ని కాదు, దేవుడు కుమ్మరించబోయే అగ్ని. ఎందుకంటే సొదొమ గొమొర్రా దినాలలో దేవుడు ఆకాశమును తెరిచి ఆకాశము నుండి అగ్ని గంధకాలు కుమ్మరించాడు ఆయన. అంతేకాకుండా నేను త్వరలో ఒక మెసేజ్ చెప్పబోతున్నాను, ద గ్రేట్ ఎర్త్క్వేక్. ఒక పెద్ద భూకంపం రాబోతున్నది. ఈ చిన్న చిన్న భూకంపములన్నీ కూడా ఆ పెద్ద భూకంపమునకు అది ఛాయ మాత్రమే. ఇప్పుడు వస్తున్న భూకంపాలన్నీ కూడా, ఎందుకంటే పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు అది భూమి కంపిస్తుందని బైబిల్ చెప్తా ఉన్నది. ఆమేనంటారా? మరి మీరు గమనిస్తే 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు పెద్ద భూకంపం కలుగుతా ఉన్నదని బైబిల్ చెప్తున్నది. మరి ఆ 7వ పాత్రను పట్టుకున్న దూత ఎవరో తెలుసా? మన ప్రవక్త విలియం బ్రెనమ్. 7 సంఘకాలాలు, 7 ఉరుములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఓకే, ఫస్ట్ 7 సంఘకాలాలు, దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు. ప్రకటన 1లో ఉన్నారు వాళ్ళు. ఆ 7 నక్షత్రాలే ఆ 7గురు వర్తమానికులు. ఎఫెసు నుండి ఎఫెసిస్, స్ముర్నా, పెర్గమ, థియోతెరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, మరి జాన్ వెస్లీ, విలియం బ్రెనమ్. ఈ 7గురు దూతలు 7 సంఘ కాలాలకు వర్తమానికులై ఉన్నారు. దేవుని కుడి చేతిలోనే 7 నక్షత్రాలు అయి ఉన్నారు. ఇక 7 ఉరుములు వింటున్నారా? ఆ 7 ఉరుములు కూడా ఎవరో కాదు, ఈ 7 సంఘ కాలంలో ఉన్న వర్తమానికులే. ప్రవక్త అంటాడు, ఆ ఉరుములు పట్టుకొని ఉన్న ఈ వర్తమానికులు, మీరు మెసేజ్ చదివారో నాకు తెలియదు, నేను ఆల్రెడీ దాన్ని చూపించాను. అది వారు నాకు అనుగ్రహిస్తేనే నేను దీన్ని బోధించగలను. అందుకే ఆ క్లౌడ్లో లేదా, ఓకే, అందుకే ఆ యొక్క మేఘములో, వింటున్నారా?
వాళ్ళెవరు? ఆ మేఘం గురించి ఏమన్నాడు ప్రవక్త? 7 వర్తమానికుల యొక్క సమూహం అన్నాడు ఆయన. మరి అదే 7 ఉరుములై ఉన్నది. అది ఆ 7 ఉరుములే 7 ముద్రలను తెరిచింది. 7 ముద్రలను తెరిచిందే 7 ఉరుములై ఉన్నవి. మరి ఆ 7 ఉరుములను పట్టుకున్న ఆ 7 దూతలు నాకు అనుగ్రహిస్తే నేను దీన్ని బోధించగలనన్నాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో హూ ఆర్ 7 థండర్స్? ఇప్పుడు 7. ఇప్పుడు ఎవరు ఈ 7 ఉరుములు? మేఘం. ఈ మేఘంలో ఉన్నది ఎవరు? 7 దూతలు. పట్టుకున్నారా మీరు? ఇప్పుడు క్యాప్ స్టోన్, తలరాయి, అది 7 ఉరుములు. అది ఇక్కడ మిగతా ఏదైతే 7 స్టెప్స్ ఉన్నాయో, 7 మెట్లు ఉన్నాయో, అది 7 సంఘకాలాలు. అది సంఘము, శరీరం అయి ఉన్నది. అది ఆమనంటారా? ఇదో తలరాయి ఉన్నది, క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు 7 ఉరుములే 7 సంఘకాలాలలో ఉన్న వధువుని జీవింపజేయడానికి, తిరిగి వారిని జీవింపజేయడానికి ఆ వర్తమానం వస్తా ఉన్నది ఈ రోజున. 7 సంఘకాలకు 7 వర్తమానికులు. వాళ్ళే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న పౌల్ దగ్గర నుండి విలియం బ్రెన్హామ్ గారి దాకా. ఇప్పుడు 7 ఉరుముల యొక్క వర్తమానికులు కూడా ఎవరో కాదు, వాళ్ళే. ఇప్పుడు నెక్స్ట్ 7 బూరల దగ్గరకు వద్దాం. నెక్స్ట్ 7 ముద్రల దగ్గరకు వద్దాం. 7 ముద్రల యొక్క వర్తమానికుడు కూడా వాళ్ళే. ప్రతిరోజు ఒక్కొక్క ముద్ర తెరుస్తూ ఉంటే ఒక్కొక్క వర్తమానికుడు వచ్చాడు. ఆమేన్. కాలిలో నిలుచుట అన్న మెసేజ్లో చెప్పాడు ఈ విషయాన్ని ప్రవక్త. నెక్స్ట్ ఇక 7 బూరల దగ్గరకు వచ్చినప్పుడు 7 బూరలు ఊదిన, ప్రకటన 8, 9లో అలానే 11లో ఊదిన ఆ యొక్క 7 బూరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూ సంబంధమైన దూతలు కాదు, వాళ్ళు పరలోక సంబంధమైన దూతలు. వాళ్ళు ప్రకటన 2, 3 అధ్యాయాలలో ఉన్న 7 సంఘకాల దూతలో భూ సంబంధమైన దూతలు. ఓకేనా? అలానే ప్రకటన 6, 8, 1 వచ్చిన వరకున్న 7 ముద్రలను బయలుపరిచిన దూతలో వాళ్ళు కూడా భూ సంబంధమైన దూతలే. ఆమేన్. ఎందుకంటే వాళ్ళే 7 ఉరుములై ఉన్నారు. అక్కడ 7 ఉరుములే 7 ముద్రలను తెరిచింది. నెక్స్ట్ ప్రకటన 8, 9, 11వ అధ్యాయంలో ఉన్న ఆ 7 బూరలు ఊదిన వాళ్ళు మాత్రము వాళ్ళు ఈ భూ సంబంధమైన వాళ్ళు కాదు, వారు పరలోక సంబంధమైన దూతలు వాళ్ళు. ఆ తర్వాత ప్రకటన 15, 16 అధ్యాయంలో మరి ఆ 7 పాత్రలు కుమ్మరించబడ్డ కనబడతా ఉన్నది. 7 దూతలు 7 పాత్రలను కుమ్మరిస్తా ఉన్నాడు. ఆమేన్. వారెవరు అంటే 7 సంఘకాలలో ఉన్న ఈ దూతలే, ఈ వర్తమానికులే వారై ఉన్నారు. అక్కడ మొదటి పాత్ర పౌలు గారు పట్టుకున్నారు. 2వ పాత్ర ఐరోనస్, 3వ పాత్ర కొలంబా, 3వ పాత్ర మార్టిన్, 4వ పాత్ర కొలంబా, 5వ పాత్ర మార్టిన్ లూథర్, 6వ పాత్ర జాన్ వెస్లీ, 7వ పాత్ర విలియం మ్యారియన్ బ్రెన్హామ్. మరి మీకు విషయం తెలుసా? ఇక్కడ పెళ్లి కుమార్తెను చూపిస్తున్నది కూడా 7వ పాత్ర పట్టుకొని ఉన్న దూతనే చూపిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి 7వ పాత్ర ఏదైతే ఆయన పట్టుకొని ఉన్నాడో అది కుమ్మరించినప్పుడు భూమి మొత్తము కంపించబడింది. పెద్ద భూకంపం వచ్చింది. అర్థమవుతుందా? మీరు ఆమోస్ గ్రంథం ఇంటికి వెళ్ళినాక చదవండి. ఆమోసు ప్రవక్తకు వాక్యం ఎప్పుడు వచ్చిందంటే భూకంపం కలిగినాక, ఆఫ్టర్ ఎర్త్ కేక్, పెద్ద భూకంపం కలిగాక. ఆమేన్. అప్పుడు ఆమోస్ ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇలాగంటున్నాడు. ఆమోస్ 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ఈ సింహ గర్జన ఎవరిదంటే ఆ 3:7లో ఉన్నవాడిది, ప్రవక్తది. వింటున్నారా? సింహము గర్జించెను, దాన్ని భయపడని వాడు ఎవడు? యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, దాన్ని ప్రవచింపకుండును వాడు ఎవడు? అయితే చాలా మంది అక్కడ దాకానే తెలుసు, కానీ ఇంకొక సింహ గర్జన ఉంది. దాని తర్వాత ఇప్పుడు సియోనులో నుండి సింహ గర్జన వినబడతా ఉన్నది.
ప్రకటన 17లో నుండి సింహగర్జన, ప్రకటన 18 నుండి కూడా సింహగర్జన. ఎందుకు? ప్రకటన 17 విలియం బ్రెనామ్ అయితే ప్రకటన 18 వధువు పెళ్లి కుమార్తె. బ్రదర్, ఈ సింహగర్జన ఈమెలో నుండి ఎందుకు వినపడుతుంది? ఎందుకంటే ఆమె గ్రంథం తిన్నది కాబట్టి. షీ ఈటన్ ద బుక్, ఆమె పుస్తకాన్ని తినది కాబట్టి. మళ్ళీ ఇప్పుడు సియోనులో నుండి, గుర్తుంచుకోనండి, ఎప్పుడు బైబిల్ రెండింటి గురించి మాట్లాడుతుంది. ఒకటి సియోను, ఇంకొకటి యెరూషలేము. సియోను ఎల్లప్పుడూ వధువుకి సాదృశ్యం. సియోను అంటేనే పెళ్లి కుమార్తెకు సాదృశ్యం. యెరూషలేము అటు పెళ్లి కుమార్తెకు సాదృశ్యము, అటు ఇశ్రాయేలులకు సాదృశ్యం. మీకు అర్థమైందని చెప్పింది. యెరూషలేము అటు పెళ్లి కుమార్తెకు సాదృశ్యము, అటు ఇశ్రాయేలులకు సాదృశ్యం. కానీ సియోను దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇశ్రాయేలుకు సంబంధం లేదు ఆ విషయం. అది పూర్తిగా పెళ్లి కుమార్తెకు సాదృశ్యం. ఇప్పుడు మళ్ళీ సింహగర్జన ఎక్కడ నుండి వినబడుతున్నదంటే సియోనులో నుండి వినబడతా ఉన్నది. గ్లోరీ హల్లెలూయా. ఏంటిది వర్తమానం? ఈ 5 రకాల పరిచయాలు చేసే వాళ్ళు చేసేది ఏంటిది? ఇది సింహగర్జన. మీరు వింటున్నది ఏంటిది? సింహం యొక్క గర్జన వింటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహం యొక్క గర్జన వింటా ఉన్నారు మీరు. ప్రతిరోజు మీరు వర్తమానం వింటున్నారా? అయితే ప్రతిరోజు మీరు సింహగర్జన వింటా ఉన్నారు. మీ సంఘ కాపరి వర్తమానం చెప్తున్నాడా? ఆ పులిపిడి వెనకాల నిలబడి సింహము గర్జిస్తా ఉన్నది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆ పుస్తకాన్ని తిన్నది. 5 రకాల పరిచయాలు వాళ్ళు ఇప్పుడు ఆ పుస్తకాన్ని తిన్నారు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని తిన్నందుకు వీళ్ళు కూడా సింహం వలె గర్జిస్తా ఉన్నారు. ఆమోసు గ్రంథంలో ఉన్న మర్మం అది. ఆఫ్టర్ ఎర్త్ క్వేక్ గమనించాలా? 1964లో 7వ పాత్ర పట్టుకొని ఉన్న 7వ దూత ఆయన ఒక రాయిని తీసుకొని ఆకాశంలో ఇసురువేసి తీర్పులు భూమికి మొదలైనవిగా అన్నాడు. పశ్చిమ తీరమునకు ఇప్పుడు తీర్పు రాబోతుందని అన్నాడు. ఆయన చెప్పిన 3 రోజుల తర్వాత ఆమేన్, అలస్కా పూర్తిగా సముద్రంలోకి మునిగిపోయింది. అమెరికా చరిత్రలోనే అంత పెద్ద భూకంపం ఎప్పుడు రాలేదు. ఆమేన్, హల్లెలూయా. కావాలంటే మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు దాన్ని. ఆయన చెప్పిన తర్వాత హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరగడం మొదలు పెట్టిందిగా? అమెరికా పైకి తీర్పులు మొదలైనయిగా. అమెరికా పైకి తీర్పులు మొదలైనాయి. కాలిఫోర్నియా సముద్రంలోకి మునిగిపోబోతుందనే తీర్పు వచ్చేసింది అక్కడ. లాస్ ఏంజలీస్ పట్టణము మొత్తం ప్రపంచానికి హాలీవుడ్ ని పరిచయం చేసిన పట్టణము, హాలీవుడ్ మురికినంత ప్రపంచానికి పరిచయం చేసిన పట్టణము, అది 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 నీళ్ళల్లో ఉండబోతుందని చెప్పాడు ఆయన. వింటున్నారా? ఎందుకు? ఆయన 7వ పాత్ర పట్టుకొని ఉన్న దూతై ఉన్నాడు ఆయన. తీర్పులు ప్రారంభమైన ఆల్రెడీ ఇప్పటికే. కానీ మొదటి నిర్గమంలో తీర్పుల సమయంలోనే విమోచన ఎలా జరిగిందో, ఒకవైపు తీర్పులు జరుగుతున్నాయి, ఒకవైపు తీర్పులు కుమరించబడుతున్నాయి, ఇంకోవైపు గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆ మొదటి నిర్గమములో మోషే యొక్క వర్తమానము స్వరము కింద ఉన్నవారు, గొర్రెపిల్ల రక్తము క్రింద ఆ ఆనవాళ్ళు క్రింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విమోచన జరుగుతా ఉన్నది. ఇప్పుడు కూడా అలాగునే జరుగుతా ఉన్నది. ఈరోజు కూడా ఒకవైపు తీర్పులు కుమ్మరించబడుతున్నాయి, ఇంకోవైపు విమోచన జరుగుతా ఉన్నది. ఈ 3వ నిర్గమంలో దేవుడు చేస్తున్న కార్యం అది. గుర్తుంచుకోనండి, 1964 1964 భూకంపంతో మొదలైంది తీర్పు, అలస్కా భూకంపంతో. కానీ అసలైనది ఉన్నది ప్రపంచానికి. ఎందుకు? ఆ భూకంపము ద్వారా భూమిలో ఉన్న కోర్, భూమి కింద భాగములో ఉన్న ఆ కోర్ అంటారు దాన్ని. కోర్ అంటే ఏమంటారు? లావా. అందులో ఉన్న లావా అంతా భూమిపైకి రాబోతున్నది. నోవా దినాలలో ఆకాశము మాత్రమే కాదు కంపించింది, భూమి కూడా కంపించింది. అందుకే ఆయన భూమిని కూడా తెరిచి భూమిలో ఉన్న నీరుని కూడా ఆయన బయటికి తీసుకొచ్చాడు. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆకాశం నుండి అగ్ని గంధకములను కుమరించబోతున్నాడు.
అటు అణుబాంబుల చేత, మీకు అర్థమవుతుందా? అటు మానవుడు తయారు చేసిన అణుబాంబుల చేత, అదే సమయంలో ఆకాశము నుండి అగ్ని, అలా ఉన్న భూకంపము ద్వారా వచ్చిన ఆ లోపల ఉన్న ఆ సమస్తమైన కోర్ ఏదైతే ఉందో అదంతా లావంతా బడికి రావడము, ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవడం, కాలిపోవడము ఎందుకు జరుగుతుందంటే, మళ్ళీ మురికినంత అంత కలుషితమనంతా ఆ అగ్ని ఏం చేయబోతుందంటే కాల్చివేసి మరలా తిరిగి ఏదోను తోట ఎలా ఉండేనో ఆ స్థితికి తీసుకొని రాబోతా ఉన్నది. గచ్చ పొదలన్నీ కాల్చిబడిపోతున్నాయి. చూడండి, ఇప్పుడు మొత్తం పంచభూతములు కలుషితం అయిపోయినాయా లేవా? భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతములు మొత్తం కలుషితం అయిపోయినాయి. వాటిని మళ్ళీ శుద్ధి చేయాలంటే మళ్ళీ దేవుని అగ్ని బాప్తిస్మం కావాలి. ఆ అగ్ని బాప్తిస్మము ద్వారా ఈ భూమి మళ్ళీ క్రొత్త భూమిగా మారబోతున్నది. దేవుడు మళ్ళీ దీనిని, ఆ వాతావరణం ఏదైతే ఏదోను తోటలో ఉన్నప్పుడు ఏ వాతావరణం ఉండెనో ఆ వాతావరణానికి దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. ఈ ప్రాసెస్ దీనికి జరిగే ముందు మనకు జరగాల, సంఘానికి జరగాల. మీకు అర్థమైందని చెప్పింది. అందుకే సంఘమునకు కూడా నీటి మూలమైన బాప్తిస్మము, నీతీకరణ వర్తమానము, రక్తమూలమైన బాప్తిస్మము, శుద్ధీకరణ వర్తమానము, ఆత్మమూలమైన బాప్తిస్మము. పెంతెకోస్తు కాదు, అది కేవలం షవర్స్ అన్నాడు ప్రాఫెట్, అది కేవలము జల్లులు మాత్రమే అన్నాడు ఆయన. కానీ పూర్తిగా అగ్ని చేత కాల్చివేయబడేది ఎక్కడ అంటే ప్రకటన 10లో ఆయన బలిష్ఠుడైన దూతగా తీసుకొస్తున్నప్పుడు ఆ వాక్యము మనల్ని పూర్తిగా కాల్చేయబోతున్నది. ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పింది. ఎందుకంటే వాక్యమే అగ్ని అయి ఉన్నది. నీ వాక్యము అగ్ని వంటిది కాదా? సార్ మీకు అర్థమవుతున్నదా? సో నువ్వు ఆ వాక్యాన్ని తీసుకుంటున్నావు, ఏం తీసుకుంటున్నావు తెలుసా? అగ్ని తీసుకుంటున్నావు. నీలో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, కలుషితమైపోయిన 5 మీకు తెలుసా మనలో కూడా ఏమున్నాయంటే భూమి, ఆకాశము, పంచభూతాలు ఉన్నాయి మనలో కూడా. కరెక్ట్. మనలో నీరు ఉంది, ఉందా లేదా? మనలో భూమి ఉన్నది, ఉన్నదా? ఉందా? మనలో గాలి ఉంది, అగ్ని ఉంది. డ్యూనో మనలో అగ్ని ఉన్నదన్న సంగతి తెలుసా? ఎస్, మన అగ్ని కూడా ఉంది, మనలో ఆకాశం కూడా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్. ఇప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పంచభూతాలు, దట్స్ రైట్ బ్రదర్, పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో కాలిపోయి లయమైపోయి క్రొత్తవిగా మారబోతా ఉన్నాయి. ఈ మెసేజ్ తప్ప, ప్రకటన 10 ఒక వర్తమానం తప్ప నిన్ను ఏది కూడా శుద్ధి చేయలేదు. 7వ ముద్ర తప్ప నిన్ను ఏది కూడా శుద్ధి చేయలేదు. ప్రకటన 10 7వ ముద్ర తప్ప ఏది కూడా నీకు అగ్ని బాప్తిస్మం ఇవ్వలేదు. అది నిజమది, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే అగ్ని బాప్తిస్మము ప్రకటన 10లో 7వ ముద్ర కింద దిగొస్తా ఉంది వధువుకి. 7వ ముద్ర కింద వధువుకి వస్తా ఉన్నది. ఇప్పుడు అది ఆమెలో ఉన్న ఆ పంచభూతములను శుద్ధి చేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నీరు చేయలేదు, రక్తము చేయలేదు, ఎందుకంటే అది పూర్తి చేయలేదు, అది పూర్తిగా శుద్ధి చేయలేదు. అది ఇంకా మనలో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ఇంకా కొన్ని కలుషితాలు ఉండిపోయినాయి. అట్లనే అగ్ని వచ్చి ఏం చేస్తుంది? మనల్ని కాల్చివేసి మనల్ని క్రొత్త వ్యక్తులుగా మారుస్తుంది. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అదే ఈ గడియ వాక్యం, అదే 7వ ముద్ర. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్? ఈ గడియ వర్తమానం ఏమిటి? ప్రకటన 10 7వ ముద్ర, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము. అందుకే నీకు అగ్ని బాప్తిస్మం జరిగిందన్న ఒక రుజువు ఏంటో తెలుసా? నీ ఆలోచనలు, మురికి ఆలోచనలు పోయినాయి.
ఇదివరకు ఏ స్త్రీని చూసినా మోహపు చూపు, ఏ పురుషుని చూసినా మోహపు చూపు, రైట్? కానీ ఇప్పుడు అర్ధనగ్నంగా తయారైన స్త్రీని చూసినా ఆమె పట్ల జాలి, ఆమె పట్ల ప్రేమ. ఈమెను కూడా క్రీస్తు దగ్గర తీసుకొస్తే ఎంత బాగుంటుంది. ఏమైంది? అగ్ని కాల్చేసింది, ముళ్ళ పొదలను కాల్చేసింది. అంతకుముందు ఆ కిటికీల జాకెట్ చూసుడుతోటే, ఆ జాలీ జాకెట్లు, కిటికీల జాకెట్లు, ఓపెన్ ఎయిర్ జాకెట్లు, అరే ఈ మోడల్ బాగుంది, నేను కూడా కుట్టించుకుంటే ఎంత బాగుంటుంది. కానీ ఇప్పుడు అది చూస్తేనే ఆశయం అనిపిస్తూ ఉంది. ఈ సిస్టర్కి ఎందుకు అర్థం కావట్లేదు, తన శరీరాన్ని అంతా ఎందుకు కనపరుచుకుంటాను ఈమె. అయ్యో, ఈమెకు తెలియకుండానే దయ్యం ఈమెను అభిషేకించిందే. ఏం జరుగుతుంది? ఏం జరిగింది? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, కొత్త పంచభూతాలు నీ లోపల జరుగుతా ఉన్నది ఇప్పుడు. డూ క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా మీరు? ఆమేన్, హల్లెలూయా. ఇదివరకు ప్రభాస్ వేసుకున్న ప్యాంట్లు, రైట్? ఇదివరకు పవన్ కళ్యాణ్ లాంటి కటింగులు, రైట్? ఇప్పుడు లేవు. ఆమేన్. వాళ్ళలాగా ఇప్పుడు తయారు కావట్లేదు. వాళ్ళలాంటి ప్యాంట్లు ఇప్పుడు గుట్టించుకోవట్లేదు. వాళ్ళలాంటి కటింగ్లు ఇప్పుడు చేసుకోవట్లేదు. తెలుసుగా ఇప్పుడు స్పెషల్ కటింగ్ ఏంటో తెలుసా? మొత్తం ఇదంతా గొరిగించుకొని మధ్యలో మాత్రము పొలం పెట్టడం. చాలామంది యవనస్తులకు అదే కనబడుతుంది. ఎంటకలు నిలబడి ఉంటాయి. అగ్రికల్చర్ అంతా పైన ఉంది. ఇప్పుడు లేవు. ఎందుకు లేవు? అగ్ని బాప్తిస్మం. ఆమేనంటారా? పాపం చేసే అవకాశం దొరికింది, కన్ను చెయ్యవు. మోసం చేసే అవకాశం దొరికింది, కన్ను చెయ్యవు. ఎదుట వ్యక్తికి ఎత్తులకు పై ఎత్తులేసి వాడిని ఎలాగైనా సరే అవమానపరిచే అవకాశం దొరికింది, కన్ను చెయ్యవు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు నీకు అగ్ని బాప్తిస్మం ద్వారా నీ లోపల నూతన ఆత్మను కలగజేశాడు ఆయన. యు గాట్ ఎ న్యూ స్పిరిట్. నీకు క్రొత్త ఆత్మను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ క్రొత్త ఆత్మ నీలో ఉండడం ద్వారా నువ్వు ఇప్పుడు అవన్నీ చేయవు. నువ్వు అదే పాత ఆత్మ ఉన్నప్పుడు అవన్నీ చేసేవాడివి, అవన్నీ చేసేదానివి. ఎవ్రీథింగ్. అవకాశం దొరికితే పాపం చేయడము, అవకాశం దొరికితే మోసం చేయడము, అబద్ధాలు ఆడడము, నానా రకాలుగా చేయడం, పాప సంబంధమైనవన్నీ కూడా. కానీ ఇప్పుడు క్రొత్త ఆత్మనిచ్చాడు దేవుడు నీకు. యు గాట్ ఎ న్యూ స్పిరిట్. అగ్ని బాప్తిస్మం నీకు క్రొత్త ఆత్మనిచ్చింది. ఇప్పుడు నేను శుద్ధీకరించింది. ఇప్పుడు అందుకే నీ ఆలోచనలు మారిపోయినాయి. నువ్వు ఆలోచించే రీతి మారిపోయింది, ఆలోచించే విధానం మారిపోయింది. హల్లెలూయా. నీ లక్ష్యాలు మారిపోయినాయి, నీ మార్గము మారిపోయింది, నీ ప్రవర్తన మారిపోయింది, నీ మాటలు మారిపోయినాయి, నీ జీవితం మారిపోయింది. దానికి కారణం ఏంటంటే అగ్ని బాప్తిస్మం నీలో జరిగింది. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం వలన అది నీకు జరుగుతా ఉన్నది. అది అగ్ని బాప్తిస్మం అంటే ఊహు అని కాదు. నువ్వు మోసపోతావు. అలా అంటే ఏదో చల్లటి గాలి నన్ను తాకింది, వాళ్ళంతా జల్దరించింది, అది కాదు అగ్ని బాప్తిస్మం. నో సార్, నో సార్. దోస్ ఆర్ ఇమోషన్స్. అవన్నీ ఉద్రేకాలు. అవి ఉద్రేకాలు. దయ్యాలు కూడా కలిగి ఉంటాయి, దురాత్మలు కూడా కలిగి ఉంటాయి. ఉద్రేకాలు కాదు. అగ్ని బాప్తిస్మం అంటే వాక్యాన్ని స్వీకరించడం, ఆ గడియ వర్తమానాన్ని స్వీకరించడం, 7వ ముద్రను స్వీకరించడం. హల్లెలూయా. ఆ బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానాన్ని స్వీకరించడం, ఆ పుస్తకమును స్వీకరించడం. హల్లెలూయా. ఆ తెరవబడిన పుస్తకం స్వీకరించడం. ఆమేన్. ఇప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? ఆ గడియ వాక్యము అదే నీకు పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మం అయి ఉన్నది. అదే నీలో నూతన హృదయాన్ని కలగజేస్తుంది, నూతన ఆత్మను కలగజేస్తుంది. పాయింట్ అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. నూతన దృష్టిని కలగజేస్తుంది, నూతన ఆలోచనలు కలగజేస్తుంది. పాతవన్నీ గతించిపోయినవిగా సమస్తము క్రొత్తవైన ఇప్పుడిగా, సమస్తమును క్రొత్తవైన ఇప్పుడిగా. పాతవన్నీ గతించిపోయాను, సమస్తము క్రొత్తవాయను. ఆమేన్, హల్లెలూయా. అగ్ని బాప్తిస్మము
ఈ రోజున నిన్నేం చేస్తుందంటే ఒక కొత్త వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భూమి కూడా అదే ప్రాసెస్లో వెళ్తుంది. ఆ భూమి పైన నివసించబోయే సబ్జెక్ట్ నువ్వే. ఆ కొత్త భూమి పైన జీవించబోయే వ్యక్తివి నువ్వే. అందుకే దేవుడు నీకు ఆ ప్రాసెస్ చేస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, క్లారిటీగా చెప్పాలంటే, ముఖం ముందే చెప్పాలంటే, ఆ కొత్త భూమి పైన నువ్వు లేవనుకో, నీకు ఇది జరగదు. ఆ కొత్త భూమి పైన ఉండబోయే వారిలో ఆయన ఎవరితో కాపురం ఉండబోతున్నాడో అందులో నువ్వు లేవనుకో, నీకు ఇది ఏది జరగదు. నీకు ఇది దేవుడు నీకు ఈ బాప్తిజమం ఇయ్యాడు. నీకు నీటి మూలంగా ఆత్మ మూలంగా ఆయన నీకు బాప్తిజమం ఇయ్యాడు. ఆయన ఒకవేళ నువ్వు నీటి మూలంగా రక్త మూలంగా తీసుకోవచ్చు, కానీ ఆత్మ మూలంగా తీసుకోలేవు నువ్వు. యు కెనాట్. ఎందుకంటే అది ఆయన ఇవ్వాలి. ఆయన నీటి మూలముగా రక్త మూలముగా ఇక్కడ బాప్సం ఇచ్చే వాళ్ళందరికనే కూర్చున్నారు. ఆ అధికారం మాకు ఇచ్చాడు కాబట్టి. కానీ ఆత్మ మూలముగా అది మా దగ్గర లేదు. అది కానీ మేము చెప్పే వర్తమానంలో ఉంది, మేము చెప్పే వాక్యములో ఉన్నది, మేము చెప్పే ప్రసంగములో ఉన్నది. నువ్వు చేర్చుకుంటే నీకు అది అగ్నిమాంసం ఇస్తుంది. అది నువ్వు దాన్ని అంగీకరిస్తుంది, నీకు అగ్నిమాంసం ఇస్తుంది. అది నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తుంది, నూతన భూమిగా మారుస్తుంది నిన్ను. హల్లెలూయా. నిన్ను నూతన భూమిగా, నూతన ఆకాశముగా మారుస్తుంది. ఎందుకంటే దానిపై ఉండబోయే ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంపై ఉండబోయే సబ్జెక్ట్వి, వ్యక్తివి నువ్వే కాబట్టి. అందుకే దేవుడు నీకు ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. ఆ సంఘము నువ్వే కాబట్టి. హల్లెలూయా. అందుకే దేవుడు నీకు నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము దేవునికి ఇస్తూ ఉంటాడు ఆయన. ఒకవేళ నువ్వు ఆ వ్యక్తివి కావనుకో, నువ్వు జెఫర్సన్ విల్ సంఘంలో సభ్యుడువైనా పోవు. ప్రవక్త బ్రెన్నామ్ గారి టెబర్నాకిల్ జెఫర్సన్ విల్ సంఘంలో సభ్యుడవైనా నువ్వు పరలోకం పోవు. ఆ కృత భూమిపైకి వెళ్ళలేవు నువ్వు. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రాసెస్, అదొక విధానం. ఇప్పుడు ఆ విధానంలో ముందు మానవుడు అంటే మనము, ముందు సంఘము, వింటున్నారా? ఇండివిజువల్, వ్యక్తిగతము, వ్యక్తులు, తర్వాత సంఘము, తర్వాత భూమి. ఈ మూడు ఆ ప్రాసెస్లో ఉన్నాయి. ఆ మూడు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ మూడు జరుగుతున్నప్పుడు అది నీకు జరుగుతున్నదంటే ఖచ్చితంగా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఖచ్చితంగా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన ఇప్పుడు కాదు, జగదు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే నీ పేరు ఆయన గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశాడు. ఆయన ఖచ్చితంగా ఆయన తన ఆత్మచేత అప్పుడే నిన్ను ముద్రించాడు. ఆ గ్రంథంలో నువ్వు ముద్రించబడి ఉన్నావు. అందుకోసం ఈ రోజున అది నీకు జరుగుతూ ఉన్నది. అది నీకు జరగట్లేదు అని అంటే, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ టు యూ, అది నీకు జరగట్లేదు ఎంత ప్రసంగించినా అని అంటే, నువ్వు అక్కడ లేవు, నువ్వు అందులో లేవు, నువ్వు అందులో లేవు. బ్రదర్ బ్రానమ్ అంటాడు, యూదా ఇస్కరియోతు పెంతెకోస్తుకు ముందే తన యొక్క అసలు రూపమును, తన యొక్క అసలు రంగును బయటపెట్టాడు. రైట్? అలాగుననే 70 మంది శిష్యులు పెంతెకోస్తుకు ముందే వారు కూడా వారి అసలు రూపాన్ని, అసలు రంగును బయటపెట్టారు. ప్రవక్త అంటాడు, 3 రకాలు ఉన్నారు యేసు గుంపులో. యేసును వెంబడిస్తున్న గుంపులో 3 రకాలు ఉన్నారు. ఒకరు విశ్వాసులు, వాళ్ళే ఆ 11 మంది శిష్యులు. రెండవది అవిశ్వాసులు, వాళ్ళే ఆ 70 మంది శిష్యులు. మూడవది వేషధారి, నటించు విశ్వాసి, నటన విశ్వాసీయుడు, వాడే ఆ యూదా ఇస్కరియోతు. వీళ్ళెవ్వరు కూడా ఆ మిగతా 2 గుంపులలో ఉన్నవారు, అదే అవిశ్వాసులు, వేషధారులు, పెంతెకోస్తు యొద్దకు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే పెంతెకోస్తు ఏంటంటే అగ్ని బాప్తిస్మం. అది వాళ్ళెవరు అక్కడ దాకా వెళ్ళలేకపోయారు. అక్కడికి వచ్చే ముందే వాళ్ళ రంగులు బయట పెట్టేసుకున్నారు వాళ్ళు. ఆమేనంటారా? మరి ప్రవక్త అంటాడు, ఇప్పుడు కూడా అలాగునే ఉన్నది. ఎవరు ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం దగ్గరికి,
అదే ప్రకటన 10 దగ్గరికి రారు విశ్వాసులు తప్ప. అవిశ్వాసులు, వేషధారులు ఎక్కడ ఆగిపోతారంటే ప్రకటన 10కి ముందే ఆగిపోతారు వాళ్ళు. కానీ ప్రకటన 10 దగ్గరికి ఎవరు వస్తారంటే కేవలం విశ్వాసులు మాత్రమే వస్తారు. ఎందుకంటే అక్కడ మళ్ళీ విశ్వాసికి అగ్ని బాప్తిస్మం ఇవ్వబడతా ఉన్నది, అక్కడ మళ్ళీ పుస్తకము తెరబడతా ఉన్నది, అక్కడ మళ్ళీ గ్రంథము తెరబడతా ఉన్నది, అక్కడ మళ్ళీ యేసుక్రీస్తు తెరబడతా ఉన్నాడు. 7 చోట్ల యేసుక్రీస్తు తెరబడతా ఉన్నాడు. అక్కడ మళ్ళీ అగ్ని బాప్తిస్మము, జీవాత్మ బయటకు వస్తా ఉన్నది అక్కడ. ఎక్కడ? ప్రకటన 10లో. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రకటన 10 దగ్గరికి అందరు రాలేరు. వేషధారులు, అవిశ్వాసులు ప్రకటన 10 దగ్గరికి రాకమునిపే వాళ్ళ రంగులు బయటపెట్టేస్తారు. వాళ్ళు అంటారు, మనకెందుకండి ఆ మర్మాలు, మర్మములు, మర్మరాలు మనకెందుకు? మనకు అవసరం లేదు అవి. జీవితం బాగుంటే చాలు. అసలు జీవితం బాగుండాలంటేనే మర్మం కావాలా? అవునా కాదా? మన జీవము దాచబడి ఉన్నది. దాచబడి ఉండడమేగా మర్మం అంటే. క్రీస్తులో మన జీవము దాచబడి ఉన్నది. ఇప్పుడు క్రీస్తులో దాచబడిన జీవమే మనమై ఉన్నాం. ఆ జీవమే ఇప్పుడు మనకు జీవితాన్ని ఇస్తా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ చిన్న కాన్సెప్ట్ కూడా చాలా మందికి అర్థం కాలేదు. మనకి 7 ముద్రలు అక్కర్లేదు, మనకు మర్మములు అక్కర్లేదు. మనకు అక్కడ కొంతమంది పాస్టర్లు ఉంటారు, కోడికి 3 కాళ్ళు అంటే అవును 3 కాళ్ళని నడిచేటోళ్ళు, ఆమెను నడిచేటోళ్ళు. వాళ్ళకి అవన్నీ మర్మరాలు అనమాట. వాళ్ళు హల్లెలూయా ఆమేన్, అవును పాస్టర్ గారు ఆమేన్ ఆమేన్ అని లేస్తాడు. ఓడో ఏంటిది అది, అక్కడ కుండి ఉంటుంది, అది తీసి లేపుతాడు. మా వరంగల్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళు, కుండీలు లేపేటోళ్ళు, మనుషులను లేపేటోళ్ళు, లేకపోతే కుర్చీలను లేపేటోళ్ళు. కుర్చీని కూడా లేపుతారు వాళ్ళు. లేకపోతే ఆ జోబులో ఉన్న రుమాలు తీసి ఊపేటోళ్ళు. ఏం చెప్పిండని ఏం అర్థానవరా నువ్వు? ఏం లేపోయేటప్పుడు చెక్కిస్తాడు కదా, దట్స్ ట్రూ, అది నిజం. అది ఈరోజు చాలామంది ఏంటిదంటే వాక్యం యొక్క ప్రత్యక్షత లేక వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓడు రాస్తాడు పుస్తకం, ఏలియా యొక్క 5 పరిచయలలో పుస్తకం రాశాడు. ఈ మధ్యలో ఒక ఆయన, ఓ పాస్టర్ గారు, అందులో మహిమలో రాబోతున్న క్రీస్తును విలియం బ్రెన్హామ్ పరిచయం చేశాడట. మహిమలో రాబోతున్న క్రీస్తును. మరి 1963లో వచ్చింది ఎవరో? ప్రకటన 10లో వచ్చింది ఎవరో? అతనికి నాకు గనక డిబేట్ జరిగితే ఖచ్చితంగా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతా, ప్రకటన 10ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. అది కూడా ప్రవక్త కొటేషన్స్లో నుండి. నా దగ్గర ఉన్నాయి, 100 ఉన్నాయి. 63 నుండి 60 దాకా నువ్వు ఏ పుస్తకం నా ముందు పెట్టినా నేను ప్రకటన 10 తీసి చూపిస్తా. దాంట్లో ఆ పుస్తకం పాస్టర్లో అనుకున్నా, అబ్బా ఏం రాశాడండి, ఏమున్నదంటే నేనన్నా ఏం రాసిండన్నా, సూపర్ రాసిండన్నా. అదే 4వ ఏలియా గురించి ఏం రాసిండన్నా, బాగా రాసిండు, బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు, ఇంత పెద్ద పుస్తకం. అదేరా బాబు ఏం రాసిండు? నేనన్నా ఇది చదివినావా నువ్వు? మహిమలో రాబోతున్న క్రీస్తుని పరిచయం చేశాడట విలియం బ్రెన్హామ్ గారు. తెలుసా నీకు అని అడిగిన. ఉరక పాస్టర్ గారు అట్లా రాస్తాడు ఆయన అన్నాడు. చదివినావు కదా, అలా చదవాలి. ప్రవక్త బ్రెన్హామ్ గారు వచ్చింది మహిమలో రాబోతున్న క్రీస్తుని కాదు, ఆయన రంగముపై ఉన్నప్పుడే, ఏలియా రంగముపై ఉన్నప్పుడే, బాప్తిస్మమిచ్చే యోహాను రంగంపై ఉన్నప్పుడే తలరాయి దిగొచ్చింది. అక్కడ బలిష్ఠుని దూత దిగొచ్చాడు, మనిషి కుమారుడు దిగొచ్చాడు అక్కడ. అలా ఉన్న 2వ రాకడలో కూడా ఏలియా రంగంపై ఉండగానే, విలియం బ్రెన్హామ్ రంగం పైన ఉండగానే బలిష్ఠుడైన దూత క్రీస్తు దిగొచ్చాడు. ఆయన శిరస్సు దిగొచ్చింది సంఘానికి. భార్యకు భర్త వచ్చాడు. ఎందుకంటే భార్యకు శిరస్సు ఎవరు? భర్తనేనా?
శిరస్సు రావడం అంటే భర్త రావడమే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరికి వివాహం జరిగిందా? జరిగింది. ఇది వివాహ మహోత్సవం. ఇది ప్రకటన 19:4 నుండి 6 వచనాలలో ఉన్నాం మనం. నేడు మీ కనుల ఎదుట మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేర్పు జరిగినది. ఎందుకంటే ప్రవక్త వాట్ ఈస్ రాప్చర్, ఎత్తబడ్డ ఏంటిది? పెళ్లి విందు. ఇది వివాహ మహోత్సవం అయితే అది పెళ్లి విందు. సరే, నేను ప్రశ్న అడుగుతా. పౌలు గారు ప్రదానం చేశానని అన్నాడు సంఘాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలో. రాబోతున్న క్రీస్తుని ప్రదానం చేశాడా? చెప్పండి నాకు. పౌలు గారి కాలంలో క్రీస్తు ఉన్నాడా? పెంతెకోస్తులో క్రీస్తు వచ్చాడా? వినబడతలేదు నాకు. రంగంపై ఉన్న క్రీస్తుని పరిచయం చేశాడా? ఆమేన్. ఆయన ప్రస్తుత కాలమున క్రీస్తుతో అక్కడ ప్రదానం చేశాడు. ఆయన రాబోతున్న వానితో కాదు, ఒక్కడే పురుషుడైన క్రీస్తుతో. సరే, ఎక్కడైనా ప్రధానములో అలా చేస్తారా? యోసేపుకు మరియకు ప్రధానమైంది, అయిందా లేదా? ఇద్దరు ఉండాలా లేదా ప్రధానంలో? వినపడతలేదా నాకు? ఉండాలా లేదా? యోసేపు నజరేతు ఊరికి వచ్చాడా లేదా? ప్రదానం చేసుకున్నాడా లేదా? ఇంకా పెళ్లి డేట్ పెట్టుకోబోతున్నారు ఇక. అవునా? వింటున్నారా? సేమ్ థింగ్ అదే జరుగుతున్నది ఇక్కడ కూడా. ఇప్పుడు ప్రదానము చేయబడిన ఈ కన్యకతో ఇప్పుడు వివాహము జరగాలి. వివాహం ఆఫీసర్ ఉన్నప్పుడు వివాహము జరగాలి. రాబోతున్న వానితో నీకు వివాహం చేస్తానంటాడా? సరే, పెళ్లి కుమారుడు రాకుండా వివాహం చేస్తాడు ఎవడన్నా? ఏమో చేస్తాడేవో ఆ పుస్తకం రాసినోడు. ఇంకా దాన్ని పుస్తకం ప్రింట్ చేసి అందరికి పంచిపెడతాను సిగ్గు లేకుండా. రాంగ్. అది మెసేజ్ వాళ్ళైనా సరే వదిలేదు లేదు. రాంగే, తప్పే. ఎందుకంటే ప్రకటన 10 వాళ్ళు నమ్మరు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రకటన 10ని వాళ్ళు నమ్మరు. కానీ ప్రసంగం చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా తలకాయ వెనకాలనే ఉంటుంది. అది మేఘం, తలకాయ వెనకాల మేఘం పెట్టుకుంటారు కానీ దాన్ని మాత్రం నమ్మరు. దాని గురించి బోధించరు. ఎందుకు? కారణం ఏంటిది? వేషధారులు, నటించి విశ్వాసులు, అవిశ్వాసులు అక్కడ దాకా రాలేరు. వాళ్ళు అక్కడికి వస్తే అగ్ని బాప్తిస్మం వస్తుంది, కానీ అగ్ని బాప్తిస్మం వాళ్ళు అంగీకరించలేరు వాళ్ళు. ఓ గ్లోరీ, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని పిల్లలారా. రాత్రి ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, అగ్ని బాప్తిస్మము, పరిశుద్ధాత్మక అగ్ని బాప్తిస్మము ఈ భూమికి జరిగే ముందు మనకు జరగాలి. అందుకే ప్రకటన 10లో మనకు జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆ కొత్త భూమిగా ఇది మారబోతున్నది. ఇది కొత్త భూమిగా మారాలంటే దీనికి అగ్ని బాప్తిస్మం కావాలి. కానీ ఈ కొత్త భూమిగా ఇది మారటకు ముందు దీని స్థితికి కారణం మనం కాబట్టి, అంటే మానవుడు కాబట్టి. అందుకే ముందు మానవుడు విమోచించబడి వింటున్నారా? ఫుల్ రెడెంప్షన్ అన్నమాట, సంపూర్ణమైన విమోచన. నీటి మూలముగా విమోచనలో ఒక భాగం, రక్తం మూలముగా విమోచనలో ఒక భాగం. కానీ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మము పరిపూర్ణమైన విమోచన. అది ప్రకటన 10 పరిపూర్ణమైన విమోచన. ప్రకటన 10 7వ ముద్ర పరిపూర్ణమైన విమోచన. ఈ వధువు 7వ ముద్ర కింద ఉన్నది. ఆమెకు అక్కడ పరిపూర్ణమైన విమోచన జరుగుతూ ఉన్నది ఆమెకు. వింటున్నారా? సంగమనకి ఇప్పుడు పరిపూర్ణమైన విమోచన జరుగుతూ ఉన్నది. నీతికరణ వర్తమానంతో వచ్చిన ఆ యొక్క మార్టిన్ లూథర్ పరిపూర్ణ విమోచన తీసుకురాలేదు, కొంతవరకే తీసుకొచ్చాడు. ఆ తర్వాత శుద్ధీకరణ వర్తమానంతో వచ్చిన జాన్ వెస్లీ, అతను కూడా పరిపూర్ణ విమోచన తీసుకురాలేకపోయాడు. ఆ తర్వాత పెంతెకోస్తు వాళ్ళు
వరముల పునరుద్ధరణతో, పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో, అది కూడా కేవలం చిలకరింపు వలె వచ్చింది. ఆ బాప్తిస్మం కూడా వాళ్ళు కూడా పరిపూర్ణ విమోచన తీసుకురాలేదు. కానీ ఇప్పుడు ప్రకటన 10లో 7వ ముద్ర కింద ఈ వధువు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ అగ్నిభాసం పొందుకొని సంపూర్ణంగా క్రొత్త భూమిగా మారిపోయి క్రొత్త ఆత్మతో నింపబడి, హల్లెలూయా, క్రొత్త హృదయముతో నింపబడి అదిగో క్రొత్త భూమిలోనికి వెళ్ళబోతున్నది. ఇప్పుడు ఆమె భవిష్యత్తు గృహంలోనికి వెళ్ళబోతున్నది ఆమె. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైంది అందరికీ? సేమ్ సంఘానికంతే, వ్యక్తికంతే, మరియు భూమికంతే. ఈ 3, వ్యక్తి, సంఘము, భూమి. మరి మనం అదే దీన్ని చూస్తున్నాం. నీరు, రక్తము, ఆత్మ. 1 యోహానులో రాయబడేది. సాక్ష్యం ఇచ్చేది 3, అవునా? నీరు, రక్తము, ఆత్మ. ఈ 3 ఏకీభవిస్తాయి. దే అగ్రి వన్. ఈ 3 ఏకీభవిస్తున్నాయి. కానీ అదే పరలోకంలో భూమిపైన సాక్ష్యం ఇచ్చేది ఈ 3. భూమిపైన సాక్ష్యం ఇచ్చేది ఏంటిది? ఈ 3: నీరు, రక్తము, ఆత్మ. ఆత్మ అంటే అగ్ని. ఈ 3 ఏకీభవిస్తున్నాయి. కానీ పరలోకంలో సాక్ష్యం ఇచ్చేది 3. ఒకటి తండ్రి, తర్వాత వాక్యము కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్మ. ఈ 3 ఒకటై ఉన్నది. ఒకదాని యందు ఏకీభవించడం కాదు, ఈ 3 ఒకటై ఉన్నది. పట్టుకున్నారా మీరు? అర్థమైందా అందరికీ? దాన్నే యేసు యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఎందుకంటే నీరు, రక్తము, ఆత్మ. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యములోనికి, కొత్త భూమిలోనికి, కొత్త ఆకాశంలోనికి ప్రవేశించలేడు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ టుడే. హల్లెలూయా. ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఇవన్నీ మనకు అర్థమైతేనే మనం ఈరోజు ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనం ఇప్పుడు పొందుకుంటుంది ఏంటో తెలుసా? ప్రతి వారం నువ్వు వాక్యం వింటా ఉన్నావు. 7వ ముద్రను గురించి వింటా ఉంటే ఆ 7వ ముద్రలో ఉన్న వాక్యం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీకు అగ్ని బాప్తిజం ఇస్తా ఉన్నది. ఆ అగ్ని బాప్తిజం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? క్రొత్త భూమిగా మారుస్తూ ఉన్నది. నూతన ఆత్మ నీకు కలగజేస్తూ ఉన్నది. నూతన హృదయాన్ని నీలో కలగజేస్తూ ఉన్నది. అందుకే ఆ వర్తమానం తర్వాత నీ ఆలోచనలు మారిపోతాయి. ఆ వర్తమానం తర్వాత నీ ప్రవర్తన మారిపోతుంది. నీ మాటల విధానం మారిపోతుంది. నీ దృష్టి మారిపోతుంది. నీ చూపు మారిపోతుంది. నీ లక్ష్యాలు మారిపోతాయి. యు విల్ బికమ్ ఏ న్యూ పర్సన్. క్రొత్త వ్యక్తిగా మారిపోతావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే అగ్ని బాప్తిస్మం. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం. అది నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తా ఉన్నది. అది ఎందుకు? ఆ క్రొత్త భూమిలోనికి నువ్వు వెళ్ళడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, దీనిని బోధించడానికి అందరికీ హక్కు లేదు. దీనిని బోధించడానికి కేవలము 5 రకాల పరీక్షలకు మాత్రమే అప్పగించబడింది. We have to understand the gifts. వరాలను అర్థం చేసుకోవాలి. 1 కొరింథీయుల్లో 9 వరాలు ఉన్నాయి. అవి స్థానిక సంఘానికి ఇవ్వబడుతున్న వరాలు. భాషలతో మాట్లాడడము, దయ్యములను వెలగొట్టడము, రోగులను స్వస్థపరచడము. అది పాస్టర్కే ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ బాడీ, ఇట్స్ ఎ లోకల్ బాడీ. స్థానిక శరీరం, సంఘానికి సంబంధించింది. అది విశ్వాసాలకు కూడా వస్తుంది. అయితే కొంతమంది ఎక్కడ పొరపాటు పడతారంటే వరాలు ఉంటే నన్ను దేవుడు పిలిచాడు అనుకుంటారు. నేను ప్రార్థన చేస్తే బ్రదర్ వాళ్ళకి స్వస్థత వచ్చింది బ్రదర్, అయితే దేవుడు నన్ను పిలిచినట్టే కదా. పిలవలే. ఎందుకంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు? నమ్మి బాప్సం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. తర్వాత ఏమన్నాడు? నమ్మిన వారి వలన. 5 రకాల పరిచయ వారి వలన అనలేదు అక్కడ. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వారిని వెంబడించును. వారు నా నామములో దయ్యములను వెలగొట్టుదురు. వారు రోగులపై చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత పొందుకుందురు. వారు పాములను ఎత్తి పట్టుకుందురు. మరణకరమైన త్రాగినను వారికి హాని చెయ్యదు. ఇట్స్ ఎ లోకల్ బాడీ మినిస్ట్రీ. అందుకే సంఘములో సంఘ కాపరులు
సేవకులు అలాంటి పరిచర్య కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను ప్రోత్సహించాలి, కానీ సేవకుడిగా కాదు. ఆఫీస్ మినిస్ట్రీ కాదు, అది కార్యాలయం పరిచర్య కాదు, శరీరంలో ఉన్న పరిచర్య, అది లోకల్ బాడీ పరిచర్య. అది మీ ఇంటి పక్క వాళ్ళకు తేలు కుట్టొచ్చు, నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే స్వస్థత రావచ్చు. ఎవరైనా జ్వరంతో తీవ్రంగా పడి ఉండొచ్చు, మీరు విశ్వాసాలను తెలిసి పిలిచి ప్రార్థన చేయించుకున్నప్పుడు స్వస్థత రావచ్చు. అవన్నీ పిలుపులకు నిర్ధారణ కాదు. ఎందుకో చెప్తాను, వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఇది అర్థమైనట్టు చెప్పనివ్వండి. వాట్ ఎవర్ ద 9 గిఫ్ట్స్, స్పిరిచువల్ గిఫ్ట్స్, 9 వరాలు ఏవైతే ఉన్నాయో అవి అందరివి. 5 ఫోల్డ్ మినిస్ట్రీ కాదు, అందరివి, ఈవెన్ విశ్వాసాలే కూడా. కానీ గలతీలోకి వచ్చినప్పుడు, ఎఫెస్లోకి వచ్చినప్పుడు, అక్కడ 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆఫీస్ గిఫ్ట్స్, అవి కార్యాలపు వరాలు. అవి వింటున్నారా? 5 రకాల పరిచర్యలు. కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని కాపర్లుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని ఉపదేశకులుగా నియమించింది ఏదైతే ఉందో అది ఆఫీస్ గిఫ్ట్స్. అవి ఈ వరాలు వేరు, 9 వరాలు వేరు, ఈ వరాలు వేరు. ఈ వరాలలో ఉన్న వారికి భాషలు మాట్లాడే వరం ఉండకపోవచ్చు, వాళ్ళేం భాషలు మాట్లాడాలని రూల్ లేదు, భాషలకు అర్థం చెప్పాలని రూల్ లేదు. వింటున్నారా? సంఘంలో ఎవరికైనా దేవుడు భాషలు ఇచ్చే వరం ఉండవచ్చు దేవుడు, కానీ ఆఫీస్ గిఫ్ట్స్కి వచ్చినప్పుడు అవి లేకపోవచ్చు. కానీ వీళ్ళకి ఏముంటుంది బ్రదర్? వీళ్ళకు 7వ ముద్ర ఒక పరిచయం ఉంటుంది. వీళ్ళు ఆ మేఘం యొక్క సేవకులై ఉన్నారు. వీళ్ళు 7వ ముద్రను బోధించడానికి. ఎందుకు? సంఘానికి ఇప్పుడు ఏం అవసరం అంటే ఈ గడియ వర్తమానం అవసరం. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్? ఈ గడియ యొక్క వర్తమానం ఏంటిది? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం అని అనలేదా ప్రవక్త? ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్. పరిశుద్ధాత్మక బాప్తిజమే ఈ గడియ యొక్క వర్తమానం. మరి ఈ గడియ యొక్క వర్తమానం పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే అది ఎక్కడుంది? అది ప్రకటన 10లో ఉంది. ప్రకటన 10లో ఏమొస్తున్నది? మేఘం వస్తా ఉన్నది, బలిష్ఠం దూత వస్తా ఉన్నాడు, విప్పబడిన పుస్తకముతో వస్తా ఉన్నాడు. గ్లోరీ హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అదిగో వీళ్ళు ఎవరు? ఆ పుస్తకాన్ని ప్రకటించే పరిచర్య కలిగిన వాళ్ళు. వీళ్ళు ఆ గ్రంథమును ప్రకటించే పరిచర్య కలిగిన వాళ్ళు. 7వ ముద్ర యొక్క పరిచర్య వీళ్ళు కలుగున్నారు. వీళ్ళు ఆమేనంటారా? అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఆ 7వ ముద్ర యొక్క పరిచర్య కలుగున వీళ్ళ ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిజం వస్తామన్నది. ఇప్పుడు ఎందుకంటే ఆ వాక్యమే పరిశుద్ధాత్మ బాప్తిజం. ఆ వాక్యం చేర్చుకుంటున్న వాళ్ళు ఆ అగ్ని చేత బాప్తిజం పొందుకుంటూ వాళ్ళు క్రొత్త వ్యక్తిగా మారిపోతున్నారు. నూతన హృదయము, నూతన ఆత్మ వారిలో కలగజేస్తా ఉన్నది, నూతన మనసు వాళ్ళు కలగజేస్తా ఉన్నది. పాతవన్నీ గతించిపోయాను, సమస్తము క్రొత్తవాయెను. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, తర్వాత ముగిస్తాను, జాగ్రత్త వినండి. 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో 5 రకాల పరిచర్యలు, వీరు జన్మించబడక మునిపే 5 రకాల పరిచర్యలో ఉన్నవాళ్ళు. వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా 5 రకాల పరిచర్యలో ఉన్నవాళ్ళు. మధ్యలో వచ్చింది కాదు ఇది. అర్థమవుతుందా? వీళ్ళు జన్మించబడక మునిపే దేవుడు వీళ్ళను ఆ 5 రకాల పరిచర్యలో జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని ఉన్నాడు ఆయన. అందుకే వీళ్ళ జన్మతో మరణంతో సంబంధం లేదు. ఒక మినిస్ట్రీని దేవుడిచ్చినప్పుడు అది జన్మతో మరణంతో సంబంధం ఉండదు. చూడండి, సమయంలో ఉన్నాడు, సమయంలో మరణించిన తర్వాత కూడా ప్రవక్త అయి ఉన్నాడు కదా? సౌలు గురించి చెప్పిన ప్రవచనం జరగలేదా? ఆమేన్. నెక్స్ట్ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఇంకొంచెం విషయంలో సరి చేయాలనుకుంటానా విశ్వాసాలను. జాగ్రత్త వినండి. పాత నిబంధనలో ఉంది. పాత నిబంధన అంతా కొత్త నిబంధనకు ఛాయనా, సాదృశ్యమేనా?
సో పాత నిబంధనలో 12 గోత్రకర్తలు, కొత్త నిబంధనలో 7 గోత్రకర్తలు. డు యు అండర్స్టాండ్? పాత నిబంధనలో 12 గోత్రకర్తలు, కొత్త నిబంధనలో 7 గోత్రకర్తలు. ఓకే, పౌలు, ఐరన్యస్, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం బ్రెన్హామ్, వీళ్ళెవరు? గోత్రకర్తలు. 7 గోత్రకర్తలు. పాత నిబంధనలో గోత్రకర్తల కింద కుటుంబ పెద్దలు, ఒక్కొక్క గోత్రం కింద కుటుంబ పెద్దలు. ఈ కుటుంబ పెద్దలు ఎవరు అనుకుంటున్నారు? 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్యలు. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏ గోత్రం కింద ఉన్నామంటే బ్రెన్హామ్ గోత్రం కింద ఉన్నాం. ఇది జీర్ణించుకోవడం చాలా కష్టమైన విషయం. కానీ నువ్వు నిజంగా వాక్యం నమ్మితే, పాత నిబంధన అంతా కొత్త నిబంధనకు ఛాయ అని నమ్మితే, ఛాయలో ఉన్నది నిజ రూపంలో ఉండాలా లేదా? సరే, మీకు ఉదాహరణ చెప్తున్నా. అక్కడ రూత్ ఉందా? మరి ఇక్కడ కూడా రూత్ ఉండాలా లేదా? ఉన్నదా లేదా? మరి రూతును అంగీకరించినప్పుడు బ్రెన్హామ్ గోత్రాన్ని ఎందుకు అంగీకరించవు? మీకు అర్థమవుతుందా? సరే, రూతు స్టోరీలో పనివారందరిపైన, ఆ కోతకోయి పనివారందరిపైన ముఖ్యుడైన కోతకోయి వాడు ఉన్నాడు. అవునా? ముఖ్యుడైన కోతకోయి వాడు. కోతకు యజమానో బోయాజు. కోతకు యజమాని, హీఈస్ ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్. కానీ కోతకు వస్తున్న వారిపైన ముఖ్యుడైన వాడు ఇప్పుడు కూడా ఉన్నాడా? ఎందుకంటే రూతును పరిచయం చేసింది అతనే, బోయాజ్కి. అవునా కాదా? రిబ్కా ఒక కథలోకి వచ్చినప్పుడు ఎలియాజరు ఉన్నాడా? ఇప్పుడు కూడా ఎలియాజరు ఉన్నాడా? మరి దాన్ని నమ్మినప్పుడు గోత్రాలు ఎందుకు నమ్మరు? ట్రైబ్స్. 7వ గోత్రం ఇది, 7వ సంకాలము. విలియం బ్రెన్హామ్ అనే గోత్రంలో ఉన్నాం మనం. ఆ గోత్రములో కుటుంబ పెద్ద పాస్టర్ రాజవర్ధన్, ఆయన కుటుంబ పెద్ద పాస్టర్ పౌలు, ఆయన సంఘం, ఆయన కుటుంబం. అది కుటుంబ పెద్ద పాస్టర్ రత్న ప్రదీప్, ఆయన సంఘం. అది మీకు అర్థమవుతుందా? మీకు ఇంకో విషయం చెప్తాను. అవతల గట్టులో కూడా అలానే తీసుకుంటాడు దేవుడు. దట్స్ ట్రూ. అది నిజం. అది నువ్వు అంగీకరించు, లేకపోతే లేదు. ఆమేన్, హల్లెలూయా. గోత్రకర్త మాత్రం మారడు. గోత్రకర్త ఆయననే ఎప్పుడు కూడా. ఆ కాలానికి, ఆ యుగానికి ఆయనే గోత్రకర్త. కానీ ఆ గోత్రకర్త కింద ఈ 5-fold మినిస్ట్రీ ఏంటిదంటే పెద్దలు, కుటుంబ పెద్దలు వీళ్ళు. అందుకే మీరు బైబిల్లో చూడండి, ప్రతిసారి సొలొమోను కానీ, దావీదు కానీ, ఇంకెవరైనా సరే రాజులు వాళ్ళు జనాలను సమకూర్చాలని అనుకున్నప్పుడు గోత్రకర్తలను, వారి కుటుంబ పెద్దలను, వాళ్ళందరినీ సమకూర్చేవాడు. మీకు అర్థమైందని నేను చెప్పింది? సేమ్ మినిస్ట్రీ ఇప్పుడు కూడా జరుగుతున్నది. సేమ్ మినిస్ట్రీ, అదే పరిచర్య, అందులో ఏం తేడా లేదు. అందుకే మనము మన కుటుంబ పెద్దను గౌరవించాలి. గోత్రం కింద ఉన్న కుటుంబ పెద్ద, ప్రైజ్ ది లార్డ్. అక్కడ 7 అక్షరాలు అబ్రహాము వాళ్ళకు మూల పురుషుడైతే, ఇక్కడ 7 అక్షరాలు బ్రెన్హాము, హెచ్ఏఎంతో ముగించబడిన వాళ్ళు. 7 అక్షరాలు. హల్లెలూయా. బ్రెన్హామ్. వింటున్నారా? వాస్తవంగా బ్రెన్హామ్ పేరు బ్రానం. అబ్రహాం పేరు ఎలాగైతే అబ్రామో, బ్రెన్హామ్ పేరు యాక్చువల్గా బ్రానం. కానీ దేవుడు ఏం చేశాడంటే బ్రెన్హామ్ని బ్రెన్హామ్గా మార్చాడు. ఆయన బ్రానముని బ్రెన్హామ్గా మార్చాడు. వింటున్నారా? ఎందుకు? 7 అక్షరాలు రావాలి కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అంటారా? అది ఉరుముల కిందున్న మర్మమై ఉన్నది.
ఆమేన్. అందుకే ఆయన అవతల గట్టుకు వెళ్ళినప్పుడు స్వరం ఏమని చెప్పిందంటే, నేను యేసును చూడగొడుతున్నాను అని అడిగినప్పుడు, ఆయన ఇక్కడ లేడు కానీ ఇంతకంటే పై ఉన్న స్థలంలో ఉన్నాడు అన్నప్పుడు, నేను ఆయన చూడగొడుతున్నానంటే ఆయన ఒకరోజు వస్తాడు, ముందు నిన్ను తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే వీళ్ళందరికీ నాయకుడవు నువ్వే కాబట్టి, మూల పురుషుడవు నువ్వే కాబట్టి, నువ్వే గోత్రకర్తావు కాబట్టి, అందుకే నిన్ను ముందు తీర్పు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నుండి ఎవరిని తీర్పు తీరుస్తాడో తెలుసా? ఇగో ఇక్కడ కూర్చున్నారే కుటుంబ పెద్దలను, వీళ్ళని తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత ఎక్కడికి వస్తుందో తెలుసా తీర్పు? కుటుంబాల దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రవక్త ఎప్పుడు అంటాడు, నేను దేవునికి లెక్కప్పచెప్పవాలన్న దానిని జ్ఞానంలో ఉంచుకొనే దీన్ని బోధిస్తా ఉన్నాను. అది నా మనసులో ఉంచుకొని నేను బోధిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఈ తరానికి మూల పురుషుడు, గోత్రకర్త. అలా గోత్రకర్తగా దేవుడు ఆయన పెట్టి ఉన్నాడు 7వ సంఘకాలానికి. అందుకే ఆయన ఏం బోధించాడో దానికైనా లెక్కప్ప చెప్పాలా. అదే సమయంలో ఆయన వర్తమానాన్ని తీసుకొని బోధిస్తున్న కుటుంబ పెద్దలు లెక్కప్ప చెప్పాలా. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ క్రమాలు. ఇవి డూ యు నో, మీకు తెలుసా ఇదే క్రమంలో కొత్త భూమిలో ఉండబోతున్నది. అందరూ వధువుగానే ఉంటారు, అందరూ పెళ్లి కుమార్తెగానే ఉంటారు, అందరూ క్రీస్తు భార్యగానే ఉంటారు. కానీ క్రమాలు ఉంటాయి అక్కడ, ఈ కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్ ప్రవక్త చెప్పాడు. విశ్వాసుల కేటగిరీ, సేవకుల కేటగిరీ, పెద్దల కేటగిరీ, అదే సేవకులు అంటే పెద్దల కేటగిరీ, తర్వాత గోత్రకర్తల కేటగిరీ. ఈ తరగతులు ఉంటాయి. ఇదంతా ముందు నిర్ణయం, ఇదంతా దేవుని ముందు ప్రణాళిక. దాన్ని ముందు ఆయన ఛాయలో చూపించాడు, భౌతిక ఇజ్రాయెల్ దగ్గర చూపించాడు. ఇప్పుడు దానిని ఆయన ఆత్మీయ ఇజ్రాయెల్లో చూపిస్తున్నాడు. ఆత్మీయ ఇజ్రాయెల్ నిజ రూపమై ఉన్నారు, భౌతిక ఇజ్రాయెల్ ఛాయ అయి ఉన్నారు. నిజ రూపంలో ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది. నువ్వు ఛాయను నమ్మకపోతే నిజ రూపాన్ని నమ్మలేవు, నువ్వు ఛాయని నమ్మి నిజ రూపాన్ని త్రోసేయలేవు. అక్కడ దేశము సంఘమైతే ఇక్కడ బయటికి పిలువబడిన వ్యక్తులు సంఘమై ఉన్నారు. అవునంటారా? అక్కడ ఒక దేశం, రాజ్యం, అది ఇజ్రాయెల్. ఇది కూడా రాజ్యమే, యేసుక్రీస్తు రాజ్యమే. ఇది కూడా మనం రాజ్యం కాదా? రాజ్య సంబంధులమేనా? రాజ్యమేనా మనము? సో కొత్త భూమి పైన ఉండబోయేది ఇలానే ఉండబోతున్నది. ప్రాసెస్ ఇవన్నీ వీ హావ్ టు అండర్స్టాండ్. వీటిని అర్థం చేసుకోవాలా మనం. ప్రేమైన దేవుని పిల్లలారా, సో ఇప్పుడు మీ కుటుంబ పెద్ద ఏదైతే బోధిస్తున్నాడో అది 7వ ముద్ర, 7th seal. ఆ ప్రకటన 10 యొక్క వర్తమానమును బోధిస్తా ఉన్నాడు. ఎందుకంటే 7వ ముద్ర యొక్క వర్తమానికుడు విలియం బ్రెనామ్ అయి ఉన్నాడు. 7వ ముద్ర యొక్క వర్తమానికుడు విలియం బ్రెనామ్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ గోత్రకర్త యొక్క వర్తమానాన్ని తీసుకొని ఇప్పుడు దాన్ని కుటుంబ పెద్దగా ఆయన కుటుంబానికి బోధిస్తా ఉన్నాడు. అవునంటారా? అది మీకు ఏం చేస్తా ఉన్నదంటే, తీసుకున్న వాళ్ళందరికీ అది అగ్ని బాప్తిస్మం ఇస్తా ఉన్నది. అగ్ని బాప్తిస్మం ఏం చేస్తా ఉన్నదంటే, నిన్ను నూతన వ్యక్తిగా, క్రొత్త వ్యక్తిగా నేను మారుస్తా ఉన్నది. ఎందుకంటే నువ్వు కొత్త భూమికి వెళ్ళబోతున్నావు. ఇక దాని ప్రాసెస్లో అది ఉన్నది. ఇప్పుడు అది మనం వెళ్ళిపోయిన తర్వాత దాని ప్రాసెస్ మొదలు కాబోతున్నది. అర్మగెద్దోను యుద్ధంలో. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అది చేయబోతున్నది. అది అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పాలి. నా ప్రియమైన సోదరి సోదరుడా, అందుకే రాత్రి 7వ ముద్రను మనం స్వీకరించాలి, 7వ ముద్రను మనం అంగీకరించాలి. ఇప్పుడున్న వధువు 7వ ముద్ర కింద ఉన్నది. ఆమె ఈ గడియ వర్తమానం 7వ ముద్ర అయి ఉన్నది. ఈ కాల వర్తమానం పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజమం 7వ ముద్ర, ప్రకటన 10 అయి ఉన్నది. ఇప్పుడు అందులో నువ్వు నూతన వ్యక్తిగా మారుతున్నావు. నువ్వు యు ఆర్ బికమింగ్ ఎ న్యూ క్రియేచర్. పాతవన్నీ గతించిపోయాను, సమస్తము క్రొత్తవాయను. సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ ఆపుతాను. నెక్స్ట్ దీని సబ్జెక్ట్ని నేను కంటిన్యూ చేసినప్పుడు తప్పకుండా వినండి, ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బట్ యు అండర్స్టాండ్, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆ క్రొత్త భూమి పైన నూతన యెరూషలేము వస్తున్నది.
యోహాన్కి అది అర్థం కాలే. యోహాన్ దాన్ని తప్పర్థం చేసుకున్నాడు. ప్రవక్త వచ్చి దాన్ని సరైన అర్థం చెప్పాడు. అది పిరమిడ్ పట్టణం అని. ఇప్పుడు ఆ పిరమిడ్ పట్టణం ఇక్కడ ఉన్నదని, దానికి తలరాయి. పిరమిడ్ దేంతో ముగించబడుతుంది తెలుసా? ఒక తలరాయితో, ఒక్క రాయితో పిరమిడ్ ముగించబడుతుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా అక్కడే ఉన్నాం. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచినట్లయితే లెట్ us pray. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. అదే ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిద్దాం. చూడు, ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన రెండు చేతులు పైకెత్తి, ఓ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ మెసేజ్. ఈ వర్తమానం కొరికే నీకు వందనాలు. 7వ ముద్రకు వర్తమానం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం ప్రభువా, స్తోత్రములు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో థ్యాంక్ ఉండండి. యూ జీసస్. కొత్త ఆకాశము, కొత్త భూమి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా. గ్లోరీ. ఓ వాక్య రూపా యేసుక్రీస్తు ప్రభువా, అనంత శక్తి భక్తి ముక్తి దాయక యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చప్పట్లు కొడదాం. గ్లోరీ, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం పొందిన వారే, అవతల గట్టి నుండేది వారే. ఆమేన్. ప్రజాపతి దేభ్యానం రక్త ప్రోక్షణమావశ్యం, తద్రక్తం పరమార్థం పుణ్యదాన బలియాగం. ప్రజాపతి దేభ్యానం రక్త ప్రోక్షణమావశ్యం, తద్రక్తం పరమార్థం పుణ్యదాన బలియాగం. వేదములలో దాగి ఉన్న ఉపనిషత్తుల భావమైన, వేదములలో దాగి ఉన్న ఉపనిషత్తుల భావమైన వీరభోగ వసంతారాయుడా, రానున్నవాడా. ఓ వీరభోగ వసంత రాయుడా, రానున్నవాడా. ఓ వాక్య రూప యేసుక్రీస్తు ప్రభువా, అనంత శక్తి భక్తి ముక్తి దాయక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వీరభోగ వసంతరాయుడు మన మధ్య ఉన్నాడు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సూత్రధారి పోషించిన పాత్రధారి,
సప్తసంగ కాలములలో దీప వృక్ష సంచారి ఆమేన్. సృష్టించిన సూత్రధారి పోషించిన పాత్రధారి సప్తసంగ కాలములలో దీప వృక్ష సంచారే సర్వ పాప యజ్ఞధారి సకల దోష నివారే సర్వ పాప యజ్ఞధారి సకల దోష నివారే సుదేష్టా యదేష్టా నిష్టా గరిష్టా ఇష్టుడా భీష్టుడా సుదేష్టా యదేష్టా నిష్టా గరిష్టా ఇష్టుడా అభీష్టుడా ఓ వాక్య రూప యేసుక్రీస్తు ప్రభువా అనంత శక్తి భక్తి ముక్తి దాయక అప్పుడు కొడదాం. Glory. హల్లెలూయా. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. glory. ప్రభువా నీవు మాతో ఉన్నావు నాయనా. సర్వాంగ కవచధారి ఈ సజీవ సంఘము యూహిత సైన్య సమభీకర రూపము సర్వాంగ కవచధారి నీ సజీవ సంఘము యూహిత సైన్య సమభీకర రూపము ప్రశాంతావదనుడ ప్రళయకాల రౌద్రుడా ప్రశాంతావదనుడ ప్రళయకాల రౌద్రుడా స్ఫటిక సముద్ర సారంగ ధీరుడా వీరుడా ఓ సూరుడా స్ఫటిక సముద్ర సారంగ తీరుడా వీరుడా ఓ సూరుడా ఓ వాక్య రూప యేసుక్రీస్తు ప్రభువా అనంత శక్తి భక్తి ముక్తి దాయక పుత్రదాత ఫల వృక్ష పద్మాలంకృత గాత్ర విశ్వాసుల మనోహర విపులాచ పృథ్వుడా. Praise the Lord. Hallelujah. పుత్రదాత ఫల వృక్ష పద్మాలంకృత గాత్ర విశ్వాసుల మనోహర విపులాచ పృథ్వుడా. అపోస్తలుల ఆదరణ ప్రవక్తల ప్రవచన అపోస్తలుల ఆదరణ ప్రవక్తల ప్రవచన పాహిమా పాహిమా ప్రభు యేసు పాహిమా Glory. పాహిమా పాహిమా ప్రభు యేసు పాహిమా ఓ వాక్య రూప యేసుక్రీస్తు ప్రభువా ఆమేన్. అనంత శక్తి భక్తి ముక్తి దాయక యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా తప్పని కొడదాం యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు వరకు ప్రశస్తమైన వాక్యముతో అగ్ని బాప్తిసం గురించి, ఆ నూతన భూమి, నూతన కొత్త ఆకాశం, క్రొత్త భూమి గురించి, మరి విశ్వాసుల యొక్క అగ్ని బాప్తిసం గురించి, 5 మడతల పరిచర్య, 7 ముద్దలు, అనేక విషయాలు దేవుడు ఎంతో దూరం నుండి మనల్ని ప్రేమించి తన ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ శక్తితో బలముతో వాడబడుతున్న మరి పాస్టర్ గారు కేబి మార్క్ గారు. మార్క్ అంటే అంతే, ఇంకా రైట్ అన్నమాట, ఏది తేడా లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా పలుకుబడిన వాక్యం. ఈ కాలంలో మరి ఇంత వాడబడుతున్న దైవజనులు మరి గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా. ఓ సంతోషంగా ఉన్నవారని గట్టిగా చప్పలు కొట్టాలి. తరత్వాల ధ్వనులు ముగించాలి, బాగా మంచి ముగింపు అన్నమాట. హల్లెలూయా. మరి మేము పిలవగానే, ఇది పోయినసారే వాయిదా పడింది తుఫాన్ కారణంగా, మళ్ళీ ఈ రోజు కూడా తుఫాను వచ్చింది. కానీ అప్పుడు ఏంటంటే 3 రోజులు అనుకున్నాం, పరిస్థితులు నిజంగా వర్షం కురిసింది. కానీ ఈసారి వర్షాన్ని దేవుడు ఆపాడు. విజయవాడలో మంచి రోడ్లను పొర్లిపోతాయి అన్నారు, కానీ ఇక్కడ మాత్రం చుక్క కూడా పడలేదు. సరే, ఇదంతా కూడా మరి దైవజనులు చాలామంది 3 నెలల నుంచి ప్రార్థన. ఇదంతా ఫస్ట్ రాజవర్ధన్ గారు, రత్న ప్రదీప్ గారు, జక్కరయ్య గారు, రాజు బ్రదరు, వీళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. పుట్టముక్కల యోహాన్ గారు, వీళ్ళందరూ ప్రార్థన, మీ ప్రార్థనలో ఫలితమే ఈ గొప్ప ఆరాధన జరిగింది. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవా, మా భర్త అయిన యేసయ్యా నీకు స్తోత్రాలు. మేము నీ శరీరముగా ఉండే గొప్ప భాగ్యం నువ్వు మాకు ఇచ్చావు. అందును బట్టి నీకు వందనాలు దేవా. ఎందుకంటే మేము నీ ప్రాణములో ప్రాణమై ఉన్నాము, మేము నీ యొక్క ఎముకలో ఎముకై ఉన్నాము, శరీరంలో శరీరమై ఉన్నాము, నీ యొక్క స్వరూపంలో స్వరూపమై ఉన్నాము. మమ్మల్ని వాక్య స్వరూపముగా చేసుకున్నందుకు వందనాలు దేవా. ఇదంతా నీ కృపై ఉన్నదని నమ్ముతున్నాము. ముఖ్యముగా ప్రభు, ఈ రాత్రి ఇదిగో వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. నీ వాక్యం ప్రతి ఒక్కరి హృదయములలో ఫలింపబడును గాక. అది వారికి ఖచ్చితంగా అగ్ని బాప్తిస్మం ఇచ్చును గాక. అది వారిలో ఉన్న ప్రతి తుప్పలను, ప్రతి ముళ్ళ చెట్లను, గచ్చు పొదలను, ప్రతి పనికిరాని దానిని యేసుక్రీస్తు నామములో అగ్ని కాల్చివేయును గాక. నూతన హృదయము, నూతన ఆత్మ వలకు కలిగి నూతన వ్యక్తులుగా మారి ఆ క్రొత్త భూమిలోనికి ప్రవేశించే గొప్ప భాగ్యము దయచేయమని కోరుతా ఉన్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో మాకు అర్థమవుతా ఉన్నది. నీ ప్రణాళిక మాకు అర్థమవుతా ఉన్నది. నీ విమోచన పథకం మాకు అర్థమవుతున్నది ప్రభువా. ఎందుకంటే ఆ 7వ ముద్ర తెరవడం ద్వారా ఇప్పుడు మాలో ఏం జరుగుతుందో మాకు అర్థమవుతా ఉన్నది. రోజు రోజు మేము నీ స్వరూపంలోనికి మలచబడుతున్నాం. రోజు రోజు నీ పోలికలోనికి మలచబడుతున్నాము. నీ వాక్య రూపంలోనికి మలచబడుతున్నాము. ప్రభు అయిన దేవా, మేము నీ వలే మారిపోతున్నాము. మహోన్నతుని కళాగణముగా మారిపోతున్నాము. అందరు బట్టి నీకు స్తోత్రాలు దేవా. అందరు బట్టి నీకు వందనాలు తండ్రి. వచ్చిన పిల్లలందరినీ దీవించు. ముఖ్యంగా విశేషముగా ప్రభువా, మరి సాగరి జ్యోతిని నీ చేతికి అప్పగిస్తున్నాం. వారికి మెండైన దీవెనలు కలుగును కాక. శారీరకంగాను ఆత్మీయంగాను వారు దీవించబడుదురు కాక. మంచి భవిష్యత్తు వాళ్ళు కలుగుందురు కాక. నీ దూత ఎప్పుడు వరకు తోడై ఉండి నడిపించును కాక. ఆ యవనస్తురాలు ప్రభువా, నీ చేతికి పూర్తిగా వాళ్ళ జీవితాన్ని సమర్పించుకొని ఉన్నారు కాబట్టి నీవే నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను వాళ్ళకి ఎల్లప్పుడూ దయచే తండ్రి. అలానే ప్రభువా, పాస్టర్ పౌలు గారిని, వారి సతీమణిని దీవించు, ఆస్వాదించు, బలపరచు, కృప చూపించు. తప్పకుండా ప్రభువా వారి కుటుంబానికి మెండైన దీవెనలు దయచే ప్రభువా. వారి సంఘమును కూడా దీవించు, వారి సంఘస్థులందరినీ ఆస్వాదించు. అలానే ఇక్కడికి వచ్చిన దైవజనులందరి కోసం ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాలను, వారి సేవలను ఆస్వాదించు దేవా. తప్పకుండా వారి యొక్క సంఘములను దీవించు తండ్రి. నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఇదిగో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నీ విశ్వాసులను ఆస్వాదించమని ప్రార్థిస్తున్నా, దీవించమని ప్రార్థిస్తున్నా. నీకు పూర్తిగా సమర్పిస్తున్నాం దేవా. నీ చేతికి మమ్మల్ని మేము అర్పించుకుంటూ ఇదిగో ఈ రాత్రి తిరిగి వెళ్తుండగా నీ పిల్లలందరికీ తోడుగా ఉండు దేవా. నీ దూత మా అందరికీ కావలిగా ఉండి నడిపించును కాక.
క్షేమమైన ప్రయాణం మాకు దయచేయి. మన మధ్యలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయం చేయి. నీ రాకపోకలను యెహోవానికి తోడించడానికి వాగ్దానం చెప్పిన తోడుగా ఉండు దేవా. నీవే ప్రయాణపు కృపలను దయచేయి. వాతావరణాన్ని అదుపులో ఉంచుకో దేవా. ఈ రాత్రి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ మరలా నీ చిత్తమైతే, నీ ఎత్తబడుట ఆలస్యమైతే మరొక్కసారి మేము నీ సన్నిధిలో కూడుకునే భాగ్యం మాకు దయచేయమని, అంతవరకు నువ్వు మాకు తోడుగా ఉండమని నీకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తుకు కృపయు, ఆయన దివ్యమైన సమాధానము, సంతోషము, ఆనందము ఇక్కడున్న నూతన వ్యక్తులుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా మారుచున్న ఈ వధువుకి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్.